దానికి గుడివాడ పట్టణములో ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షముగా ఘనమైన పరిచర్య చేస్తూ ఉన్న రెవరెండ్ ఉజ్జమయ్య గారు వేదికపైకి వస్తూ ఉండగా మనందరము లేచి నిలబడి వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. అలాగే మరి ఏకీపించిన దైవ అభిషక్తులు పాస్టర్ సతీషయ్య గారు, అలాగే పాస్టర్ షకినయ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానించుకుందాం. మనకు వాక్య సందేశం అందించడానికి పెద్దలు చప్పట్లు కొట్టి ఆనందముగా ఆహ్వానించుకుందాం. వేదికపైకి మన యొక్క సలాము పదము అయ్యగారులకు శుభములు పలుకుచు సలాం పదము మరణ తెలియచేద్దాం. మీ అందరికి మరణాత మరణాత. అలాగే షకినయ్య గారు కూడా మరణ తెలియచేద్దాం. మరణాత. అందరికీ మరణాత. అలాగే సతీషయ్య గారికి కూడా మరణ తెలియచేద్దాం. మరణాత మరణాత. అలాగే వేదిక క్రింద ఉన్న మరి సేవకురాండ్రు ఆనందమ్మ గారికి మరణాత, అలాగే మరియమ్మ గారికి మరణాత. అందరం అలాగే నిలబడి ఉండగా వాక్యము కొరకు అమ్మ ప్రార్థన చేస్తారు. వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందో నేటి దిన మన ప్రభువు మనతో దైవ అభిషక్తుల ద్వారా తన దివ్యమైన సందేశం మనకు అందించనై ఉన్నారు కనుక వాక్యము కొరకైన ప్రార్థన జరిగించుకుందాము. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. దయానిధి అయిన మా తండ్రి, మా రక్షకానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, పోయిన డిసెంబర్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు మమ్మల్ని కాపాడి ప్రభా నీ రెక్కల చాటును భద్రపరిచి 12 నెలంతా ప్రభా నాయన ఆనంద మాసం ప్రభా నాయన ప్రభా నీ జన్మదిన వేడుకలు జరిపించుకుంటానికి ప్రభా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ స్తోత్రములయ్యా, మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి స్తోత్రములయ్యా, మీరు ఇచ్చిన వీలు వాళ్ళని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ పండగ దీవెనలతో ఆశీర్వదించి అయ్యగారులను దీవించిన ఆయన నీ స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా మీరే మా తండ్రి అయ్యగారిలో ఉండి ప్రభా అయ్యా చక్కని వర్తమానం మీరు అందించి ప్రభా మా అందరికీ కూడా ప్రభా చక్కగా అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి మహిమ పొందమని ఈ పండగ దీవెనలతో మమ్మల్ని దీవించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రార్థన చేస్తున్నాము. మరణాత. కూర్చుందాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చాలా ప్రాముఖ్యమైన విలువైన అమూల్యమైన సమయంలోనికి మనము వచ్చిన వారమై ఉన్నాం. మరి వాక్యము మధ్యలో అభ్యంతరములు లేకుండా మరి చిన్నపిల్లలు మరి కదలకుండా కూర్చోబెట్టండి. పెద్దలైన వారు, తల్లులైన వారు, అలాగే మనవారు మరి పిల్లలను చూసుకోనండి. అలాగే లేకుండా మధ్యలో ఆటంకములు లేకుండా. అలాగే మరి కుర్చీలు మధ్యలో మీ ఎదురు కుర్చీ ఖాళీ ఉంటే ముందుకు వచ్చేసి కూర్చోండి. అలాగే బ్యాగ్కి ఒక కుర్చీ, బైబిల్కి ఒక కుర్చీ, మీకు ఒక కుర్చీ. మరి రిజర్వేషన్ చేయించారా? చేయించమాకండి. కనుక మరి ఈ ముందు కుర్చీ ఖాళీగా ఉంటే ముందుకు వచ్చి కూర్చుంటే ఆలస్యంగా వచ్చిన వారు వెనక కూర్చుంటారు. మధ్యలో వాక్యానికి అభ్యంతరము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనము సంపూర్ణముగా విందాం. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని రెవరెండ్ ఉజ్జమయ్య గారు మా యొక్క సహోదరులు ప్రియులరా గడిచిన 6-7 సంవత్సరాల క్రితం ఇదే స్థలములో మనం క్రిస్మస్ పండుగ ఆచరించాం. జ్ఞాపకం ఉందా ఏమా? కనుక మరి ఒకసారి మరి ఈ స్థలము మరి ఏర్పాటు దేవుని చిత్త ప్రకారముగా మనం సభలు జరిగించుకున్న స్థలము గడిచిన సంవత్సరం క్రిస్మస్ జరిగించుకున్న ఆర్ఆర్ రైస్ మిల్ ప్రక్కన వారిని అడుగుదామని వెళుతున్నప్పుడు ఈ స్థలం ఖాళీగా ఉంది. సరే మరి ఈ స్థలం అయితే మన ఆలయానికి ఇంకా సమీపముగా మరి వచ్చేవారికి ఇంకొంచెం అందుబాటులో ఉంటుంది అన్న ఆలోచన కలిగి వీరిని అడగగా వెంటనే
మారు మాట లేకుండా సమ్మతించారు గనుక ఈ యొక్క స్థలములో ఈ ఏడాది మరి క్రిస్మస్ ఆచరించుట దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అయి ఉన్నది. మరి చిత్రం ఏంటి అంటే 6-7 సంవత్సరాల క్రితం ఉద్యమయ్య గారు వచ్చినప్పుడు ఈ స్థలం మరి సమకూడింది. మళ్ళీ అయ్యగారు వచ్చినప్పుడు ఇదే స్థలం సమకూడటం దేవుని యొక్క చిత్తం ఏర్పాటు అయి ఉన్నది. మరి ఆలస్యం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయాన్ని రెవరెండ్ ఉద్యమయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మరొకసారి అయ్య గారికి మన సలాం పద మరణ తెలియచేద్దాం. మరణాత మరణాత. దేవదేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కృపా సమాధానములు కూడి చేరిన మీ ఎల్లరకు క్రిస్మస్ యొక్క ఆనంద దీవెనలు, ఆశీర్వాదములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. మంచిది. ఆమెన్ చెప్తే ఆకలేస్తుంది. మరి ఆమెన్ చెప్తే ఆశీర్వాదం వస్తుంది, ఆ విధంగానే ఆకలి కూడా వేస్తుంది. చాలా సంతోషం. ప్రభు ఇచ్చిన ఈ మహా గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఇప్పుడే జ్ఞాపకం చేశారు రెవరెండ్ దాస్ బాబాయ్ గారు. అప్పుడు దైవ సేవకునిగా, యాజకునిగా ఉన్నప్పుడు వచ్చాను. ఇప్పుడు మరలా రెవరెండ్గా అభిషేకం పొందిన తర్వాత మరొకసారి ఈ గ్రౌండ్లో అడుగు పెట్టడానికి ప్రభు నాకు కూడా కృపించిన వారై ఉంటూ ఉన్నారు. ఈ క్రిస్మస్ యొక్క మహోత్సవమునకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన నా ప్రియ సహోదరుడు రెవరెండ్ కె దాస్బాబాయ్ గారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందన మరణాత వారికి నేను చెల్లిస్తా ఉన్నాను. అలాగనే మరి పాస్టర్ సంతోష్ కుమార్ అయ్య గారికి, సతీష్ కుమార్ అయ్య గారికి హృదయపూర్వకమైన వందన మరణాత. అలాగే పాస్టర్ షకీనా అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాత. అలాగే దేవుని యొక్క ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి సేవకురాలుగా ఉంటూ తన కుమారుని కూడా దేవుని సేవలో సమర్పణ చేసి బలమైన పాత్రగా వాడబడుతున్న మరి సేవకురాలు సహోదరి ఆనందమ్మ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందన మరణాత తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన మహాకృప, దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతగా భావిస్తూ ఈ యొక్క క్రిస్మస్ యొక్క అంబరాన్నంటే సంబరాల్లో ప్రపంచమంతా కూడా తలములకలుగా అవుతుంది. ఆ నెల, ఆ రోజు నీకు క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం. నీలో, నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అప్పు కూడా తీరిపోయి, నువ్వు రాసినటువంటి ప్రతి నోటును కూడా నువ్వు చించేసి, ఇక ఈ సంవత్సరంలో నాకు అప్పు లేదు, నాకు ఏ బాధ లేదు అన్నప్పుడు నీ ఇంటిళ్ళ పాది కూడా ఎంత సంతోషిస్తారో ఆ సంతోషించిన రోజే నీ ఇంటిలో నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. పండుగలు ఎందుకు? మన బాధలు మర్చిపోవడానికి, మన వేదనలు మర్చిపోవడానికి. అలాగే వేదన బాధలు ఎన్ని ఉన్నా బంధుమిత్రాదులందరూ కలుసుకున్నప్పుడు నవ్వుతూ పలకరించుకుంటారు కనుక ఈ పండుగ అనే సంతోషాన్ని దేవుడు మనకిస్తూ, మనం ఇతరులకు అందిస్తూ ముందుకు వెళ్ళడమే పండుగల యొక్క పరమార్థం. ఆంధ్ర, తెలంగాణలో పెద్ద పండుగలు ఉన్నాయి, చిన్న పండుగలు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి పండుగలు ఉన్నాయి, ప్రజల యొక్క పద్ధతులను బట్టి పండుగలు ఉన్నాయి, మతాలను బట్టి పండుగలు ఉన్నాయి. కానీ ఈ భూమి మీద ఏ దేశం వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అందరూ కూడా అనుసరించేటువంటి గొప్ప ఘనమైనటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత గొప్ప పండుగను దేవుడు మనకు అనుగ్రహించాడు. 2 రాష్ట్రాలు విడిపోయిన తరువాత దేవుని పిల్లలారా, ఆంధ్ర వారికి సంక్రాంతి పెద్ద పండుగ అయింది. అలాగే తెలంగాణ వారికి బతుకమ్మ పండుగ పెద్దదయ్యింది. అలాగే ప్రభు అయినటువంటి దేవదేవుని బట్టి మన ఆంధ్ర వారికి ఈ పండుగలన్నీ లెక్క వేస్తే చాలా పెద్ద పండుగలు ఉన్నాయి, చిన్న పండుగలు ఉన్నాయి. అలాగే క్రైస్తవునికి
ప్రతి ఆదివారము పండుగే. ఆమేన్. ప్రభు అయినటువంటి దేవదేవుణ్ణి బట్టి మీరందరూ కూడా ఈ క్రిస్మస్ ఆనందము ఈ 2025వ సంవత్సరములో అనుభవించడానికి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని, ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు నేను ప్రారంభిస్తున్న మొట్టమొదటి మాట మీరు చదివినటువంటి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం 2వ భాగములో, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము అనండి. మీరందరూ మంచిది. ప్రియదేవుని పిల్లలారా, దాని గురించి మొదట వివరణ చేద్దాం. ప్రియదేవుని పిల్లలారా, వినీల ఆకాశములో వెలసిన వింత నక్షత్రాన్ని గుర్తించారు కనుక వారు జ్ఞానులయ్యారు. ఎందుకు వారు జ్ఞానులయ్యారు అంటే, ఆకాశములో ఈ పాలపుంతలో గెలాక్సీలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉండగా ఈ నక్షత్రము మెస్సయ్య జననమును బట్టి పుట్టిన నక్షత్రమని జ్ఞానులైన వారు గుర్తించి ఆ నక్షత్రమును చూస్తూ వారు తమ ప్రయాణమును ప్రారంభించారు. అందుకే జ్ఞానులయ్యారు. నేనంటాను, దేవుడు ఇచ్చిన వాటిని, ఈ భూమి మీద దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని అనుభవించండి, ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించండి. దేవునికి మహిమ కలుగునుగాక. సూర్యునిచ్చాడు, చంద్రునిచ్చాడు, ఆకాశమునిచ్చాడు, వెన్నెలనిచ్చాడు, వర్షాన్నిచ్చాడు. అనుభవించండి. ఆ ఇచ్చిన దేవుణ్ణి చెప్పండి అమ్మా, ఆరాధించాలి. అందుకే అయ్యగారు రాశారు కదా, ఆరాధించండి క్రీస్తును. చాలు. నాకు ఇవ్వబడిన సమయంలో ఏమొద్దు నాన్న, నువ్వు చూన్ చేసేలోపు తెలుసుగా. కనుక ప్రదీపని పిల్లలారా, ఆ దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి జ్ఞానులు తమ సమయాన్ని ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోరు. జ్ఞానులు ఎప్పుడూ కూడా ఇతరులను రక్షించే పని మీద ఉంటారు. కోటాను కోట్ల నక్షత్రములలో ఇది ఆయన నక్షత్రము అని గుర్తించడమే కాకుండా దాన్ని గ్రహించి దాన్ని వెంబడించారు. నేనంటాను, నక్షత్రాన్ని చూచి నడిచిన వారు జ్ఞానులా? జ్ఞానులైన వారిని నడిపించిన నక్షత్రము జ్ఞానము గలదా? ఎవరు జ్ఞానము గలవారు? నక్షత్రము దారి తప్పిందా? జ్ఞానులు దారి తప్పారా? చెప్పండి. లోక జ్ఞానం ఎప్పటికైనా దారి తప్పిస్తుందేమో కానీ వాక్య జ్ఞానం, ప్రేమని పిల్లలారా, దైవ జ్ఞానం, దేవుని ద్వారా అందుకున్న ఆత్మ జ్ఞానం ఎప్పుడూ కూడా మనల్ని దారి తొలగించేది కాదు. అందుకనే ఇక్కడ కూడా ఆ నక్షత్రాన్ని చూచి వాళ్ళు నేర్చుకున్నారు. ప్రేమని పిల్లలారా, ప్రయాణాల్లో వారు ఓర్చుకున్నారు. మూడవదిగా వారు సమస్తమును సమకూర్చుకున్నారు. దేవుడికే మహిమ కలుగునుగాక. ఏమి నేర్చుకున్నారు? నక్షత్రాన్ని చూచి నడవడం నేర్చుకున్నారు. ఆ నక్షత్రము పేరే దేవుని సేవకుడు అంటాను నేను. అందుకే దైవజనులు రక్షకా వందనాలు అనే పాటలో మహిమగల బ్రతుకునకు మాదిరిగా నడిచినావు రక్షకా వందనాలు అని రాశారు. అంటే మహిమగల బ్రతుకునకు మాదిరి ఎవరు? పాదిరి. గనుక నీ పాదిరి వాక్యాన్ని చూపిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని చూచి ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా ప్రభువుని చేరుకుంటారని, ప్రభువును చూడగలుగుతారని, ప్రభువుని వారిలో చూపించగలుగుతారని. ప్రియదేవుని పిల్లల, ప్రభువు ఎలా ఉంటాడో ఆ ప్రభు యొక్క స్వరూపాన్ని కనులారా చూడగలరని నేను ఈ సందర్భంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆకాశ నక్షత్రాన్ని చూచి వారు నడిచారు. రెండవదిగా వారు ఓర్చుకున్నారు. చాలా గుంపే బయలుదేరింది ఆ దినాల్లో. 2-3 కాదు బయలుదేరింది జ్ఞానులు. చరిత్ర ప్రకారంగా చూస్తే ఒక గుంపే బయలుదేరింది. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రయాణాల్లో కష్టాలు వచ్చి, ఇసుక తుఫానులు వచ్చి, గాలులు చెలరేగి, ఇల్లు గుర్తొచ్చి, భార్యా పిల్లలు సుఖభోగాలు గుర్తొచ్చి చాలా మంది తిరిగి వెళ్ళిపోతే 3 జ్ఞానులు మాత్రమే మిగిలారు. 3 అని ఎందుకు అంటున్నాము అని అంటే, యేసయ్యకు కానుకలు సమర్పించిన వారు 3 గనుక 3 అంటున్నాం. మరొక కోణములో చరిత్ర ఏం చెప్తుంది అంటే,
నలుగురు వచ్చారు కానీ ఒక ఆయన తప్పిపోయి ప్రియమైన పిల్లల కల్వరి కొండ మీద యేసయ్యను కలుసుకున్నాడు అని చరిత్ర తెలియచేస్తూ ఉంది. సరే మంచిది. అందుకే నేను అంటాను, ఒకటి ఆయన నక్షత్రము. మనందరము ఎవరి నక్షత్రాలుగా ఉండాలి? మంచిది. ఆయన నక్షత్రం, ఆయనే నక్షత్రం, మనము కూడా నక్షత్రాలమే. ఆమేన్. గనుక ఆయన నక్షత్రము ఆకాశములో జ్ఞానులు చూచారు. ఆయనే నక్షత్రము తొట్టిలో కనబడుతుంది. 12:3 దానియేలు గ్రంథం ప్రకారం మనందరం కూడా ఎవరమై ఉన్నాం? చెప్పండి. ఆకాశ మండలములోని జ్యోతులను పోలి ప్రకాశించెదరు. అది ప్రియమని పిల్లలారా, ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో, అనేక మంది ఎవరైతే దేవుని యొద్దకు నడిపిస్తారో, ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్ అన్నమాట. ప్రియమని పిల్లారా, మన ఇంటి మీద స్టార్ ఉండడం కాదు, మనమే స్టార్ అయి ఉండాల. గనుక నేను అందరికీ చెప్పే మాట, మూడవది, వాళ్ళు కూర్చుకున్నారు. నాకు ఇవ్వబడిన సమయంలో గంట గందరగోళం లేకుండా చెప్పి దిగి వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినేయండి. ప్రియమని పిల్లారా, మూడవది, వారు కూర్చుకున్నారు. ఏం కూర్చుకున్నారు? దేవుని యొద్దకు ఏమేమి తేవాలో ప్రియమని పిల్లారా అన్నిటిని వారు కూర్చుకున్నారు. హృదయములో ప్రభువుని నింపుకున్నారు. ఏమి నింపుకున్నారయ్యా అంటే, చేతుల్లోనేమో కూర్చుకున్న కానుకలు ఉన్నాయి. హృదయములో ఏమి నింపుకున్నారు జ్ఞానులు అంటే, ఆయన్ని చూడాలి, ఆయన్ని చేరాలి, ఆయన ఆరాధించాలి, ఆయనకు అర్పించాలి అనుకునేవారు ఆయన నక్షత్రం ఏదో గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు చేర్చేది, దేవుణ్ణి చూపించేది, తిరిగి వస్తే సహనముతో సాగిపోయేది, గమ్యానికి నిన్ను చేర్చేది, నీ వెంట నీతో నడిచి ప్రియమని పిల్లలారా ఆయనే నక్షత్రమై ఉన్న స్థలానికి నిన్ను తీసుకుని వెళ్ళేది. చెప్పండి, వాక్యమనే నక్షత్రము. అందుకే మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చాం. జొరాస్ట్రుడు రాసినటువంటి జందవస్థ అనే పుస్తకములో 12వ అధ్యాయములో ప్రియమని పిల్లలారా ఆ మాట వ్రాయబడింది అని చరిత్ర మనకు తెలియచేస్తుంది. జందవస్థ అనే పుస్తకం జొరాస్ట్రుడు రాశాడు అని చెప్తున్నారు. మీ అందరూ కూడా జెండు బామ్ వాడతారు కానీ అది ఎవరిదో తెలియదు మనకి. ఆ జెండు బామ్ ఎవరిది అంటే ప్రియమని పిల్లలారా జందవస్థ వారిదే. కనుక దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ భాగ్యములో మీలో చాలా మంది విద్యావంతులు ఉంటారు. గూగుల్ సెర్చ్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు, మీకు అన్నీ దొరుకుతాయి. ఇవాళ గూగుల్ తల్లి ఉందిగా, లేదండి? అసలు తల్లి లేకపోయినా గూగుల్ తల్లి ఉంది. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళొద్ది. దాన్ని నమ్మి నేను మొన్న ఈ మధ్యన ప్రియమని పిల్లల కాకినాడ దగ్గర ఒక ఊరికి వెళ్తే గోదావరి ఒడ్డుకు తీసుకెళ్ళి ఆపేసింది. రివర్స్లో 4 కిలోమీటర్లు రావాల్సి వచ్చింది. వెళ్తమే సరిపోయింది, మొత్తం లేదు ఇక. ప్రియమని పిల్లల ఏసీ ఉంది, చెమటలెట్టేసినాయి. అటు కొబ్బరి చెట్లే, ఇటు కొబ్బరి చెట్లే, నది చూపిస్తుంది. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చి వదిలేసిందంటే, బీ ప్లీజ్ టర్న్ అంటుంది. ఒరే నాయన, టర్న్ ఎక్కడ చేయను, అక్కడ కారులో చిన్నది అది. వెళ్ళిపోయాను నేను, అప్పటికే టైం అయిపోయింది. అందుకే ప్రియమని పిల్లలారా, సరే ఏదేమైనప్పటికీ కూడా ఆయన నక్షత్రముగా పనిచేస్తున్నవాడు ఎవరు ఈ లోకములో అంటే, దయచేసి ఇలా చెప్తున్నానని మీరేమనుకోవద్దు. ఒక చిన్న మాటను మనం చదివి ప్రియమని పిల్లల ముందుకు వెళదాం. ఏంటి ఆ మాట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 20వ వచనం చదువమ్మా. అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును. చాలు. దేవుని కుడి చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి చెప్పాలి మీరు? 7 నక్షత్రాలు ఉన్నాయి. సంఘములెన్ని? 7. ఈ సంఘాల 7టికి 7 నక్షత్రాలు. ఇప్పుడు నక్షత్రం అంటే ఎవరు? సేవకుడే. గనుక దేవుని పిల్లలారా, వాక్య సేవకుడు నిన్ను గమ్యానికి చేరుస్తాడు, గురి యొద్దకు నడిపిస్తాడు, మాదిరి కలిగిన వాడిగా ఉంటాడు. ఆయన నక్షత్రముగా పనిచేస్తున్నవాడు సేవకుడు, తోటమాలిగా పనిచేస్తున్నవాడు సేవకుడు, పూటకోళ్ళగా పనిచేస్తున్నవాడు సేవకుడు. అందుకే నిజమైన వెలుగు యొద్దకు. అన్న బ్యాటరీస్ ప్రాబ్లమా, సిగ్నల్ ప్రాబ్లమా? సరే మంచిది. అందుకే నిజమైన వెలుగు వద్దకు నడిపించేవాడే
నక్షత్రం సంగతి మనందరం కూడా గమనించాలి. గనుక దేవుని పిల్లలారా, దారి తప్పిన వారిని మరలా దారిలోకి వచ్చే వరకు నిలిచి ఉన్నది నక్షత్రం. అలాగే ఈ లోకములో దారి తప్పిన మన జీవితములను, ఈ లోకములో గాడి తప్పిన మన కుటుంబాలను మరలా తిరిగి దారిలో పెట్టేది సేవకుడు, సేవకుని ప్రార్థన అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చదివిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనములో నా కుడి చేతిలో అని ఉంది. ఈ నక్షత్రం ఎవరి చేతిలో ఉంది చెప్పండి అమ్మా? దేవుని చేతిలో. ఎవరి చేతిలో? ఇప్పుడు సేవకుడు ఎవరి చెప్పు చేతల్లో ఉంటాడు? సంఘం చెప్పు చేతల్లో ఉంటాడా, లేకపోతే దేవుడి చెప్పు చేతల్లో ఉండాలా? అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఏమనంటే పాస్టర్ గారి మధ్యన మా మాట వింటలేదండి అని. గనుక దేవుని పిల్లలారా, నీ మాట వినడానికి కాదు దేవుడు సేవకుడిని పిలిచింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ స్టార్ ఎవరి చేతిలో ఉంటుంది అనంటే దేవుని చేతిలో ఉంటుంది. దేవుని చేతిలో ఉన్న ఈ నక్షత్రం ప్రకాశిస్తుంది. దేవుని చేతిలో ఉన్న ఈ నక్షత్రము దారి చూపిస్తుంది. నేనంటాను, దేవుని చేతిలో ఉన్న నక్షత్రానికి సొంత లాభం ఉంటుందా? మాట్లాడలేదు, ఉండదు. రెండవది, ప్రగల్భాలు పలుకుద్దా? పలకదు. సేవకుడు ఎవరి చేతిలో ఉండకూడదు అంటే ఎవరి చేతిలోనూ ఉండకూడదు, దేవుని చేతిలో మాత్రమే ఉండాలి. దేవుడు చెప్పినట్టు. అందుకే ఇక్కడ కూడా అయ్యగారు రాశారు చూడండి, ఆయన మీతో చెప్పున్నది ఎవరు చెప్పించేయాలి? ఇప్పుడు చెప్పండి అమ్మా. దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుని సేవకుడు. దేవుని పిల్లలారా, అందుకని నేనేమంటాను అనంటే, ఈ ఉయ్యూరు గ్రామానికి దేవుని పిల్లల సేవకుడిగా వచ్చినప్పుడు సేవకుడు సంఘం కట్టాడా, సంఘము సేవకుడిని కట్టిందా? చెప్పండి అమ్మా. ఆ సేవకుడిని పంపింది ఎవరు? చెప్పండి మీరు. ఇప్పుడు ఆ నక్షత్రము వెలసింది ఎవరి కోసం చెప్పండి? ఆకాశములో వెలసిన ఆ నక్షత్రం ఎవరి కోసం? ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మానికి సాదృశ్యం. సేవకుడు దేవుని చేత ఇక్కడికి పంపబడ్డాడు. పంపబడిన సేవకుడు సంఘాన్ని స్థాపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని సేవకుడు దేవుడి చేతిలో ఉంటాడు, సంఘం దేవుని పిల్లల సేవకుడి చేతిలో ఉండాలి. ఆమేన్. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అప్పుడు మనకు ఆశీర్వాదం, అప్పుడు మనకు దీవెన. నాలాంటి సెలబ్రిటీ సేవకులు వస్తారు, వెళతారు. నీ కొరకు కన్నీరు కార్చేవాడు, నీ కొరకు ఏడ్చేవాడు, నిన్ను పిల్లల గమ్యానికి చేర్చేవాడు, నువ్వు దారి తప్పిపోతే నీ కొరకు విలపించేవాడు. ప్రియ దేవుని పిల్లలారా, నీ సేవకుడు నీ సంఘ కాపరి అన్న సంగతిని మీరు అన్నడూ కూడా మర్చిపోవద్దు. అందుకనే ప్రభు అయినటువంటి దేవదేవుణ్ణి బట్టి దేవుని చెప్పు చేతల్లో ఆయన చేతిలో మనం ఉంటే ఆయన మనలను ప్రకాశింపజేస్తాడు. అందుకనే రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనములో ఘనురాలు అంటుంది, మన ఇంటికి వచ్చుచు పోవుచున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు. ఎవరట? చాలా మంది ఉంటారు దైవజనుడు. నేను అంటారు, భక్తి గలవాడేనా, సాక్ష్యం గలవాడేనా, దేవుని పిల్లలారా యథార్థత గలవాడేనా, నీ కష్టం వస్తే కన్నీరు కార్చేవాడేనా, నిన్ను తీరానికి నడిపిస్తున్నాడా, నిన్ను గమ్యానికి చేరుస్తున్నాడా, నీ కొరకు పూటబడి ప్రార్థన చేస్తున్నాడా? తోటమాలి అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కలను ఏం చేస్తాడు? కత్తెర వేస్తాడు. నీలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు ఖండిస్తున్నాడా? వాక్యం అనే కత్తెర పట్టుకొని నిన్ను సరిచేస్తున్నాడా? అవన్నీ మనం చూడాలి. అందుకని నేను మొట్టమొదటిగా చెప్తున్న మాట, క్రిస్మస్ అంటే ఆయన నక్షత్రము. మనందరం ఎవరి నక్షత్రాలం? ఇప్పుడు ఈ జ్ఞానులైన వారు రాత్రి వేళ నక్షత్రాన్ని చూస్తూ దేవుని పిల్లలు 2 సంవత్సరాలు నడిచారు. ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడైతే 2 సంవత్సరాలు నడిచి 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 వచ్చారో దేవుని పిల్లల వారి కళ్ళు కోట వైపుకు తిరిగాయి. అంటే వారు చదివిన స్క్రిప్చర్లో ఏముంది చెప్పండి అమ్మా? రాజు అని ఉంది. స్క్రిప్చర్ చదివారు, స్క్రిప్చర్ స్టార్ దగ్గరికి నడిపింది. స్టారును చూశారు, స్టార్ సేవియర్ దగ్గరికి తీసుకొచ్చింది. 3 ఎస్సులు. స్క్రిప్చర్ అంటే లేఖనం, స్టార్ అంటే నక్షత్రం, సేవియర్ అంటే రక్షకుడు. గనుక దేవుని పిల్లలారా, మీరు బైబిల్ బాగా చదవండి. నువ్వు దేవుని పిల్లలారా, ఆ బైబిల్ గ్రంథం, ఆ వాక్యం నిన్ను తిన్నగా సేవకుడి దగ్గరికి నడిపిస్తుంది. ఆ సేవకుడు తిన్నగా నిన్ను రక్షకుడి దగ్గరికి నడిపిస్తాడు. అయితే ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ మీకు ఒకటి చెప్తాను.
ఏంటనంటే 2 సంవత్సరాలు ముడుపులు గట్టి తెచ్చారు కానీ రాజమందిరములో పుట్టేవాడు అంతఃపురంలో పుడతాడు రాజుగారు గనుక పాకలో ఎందుకు పుడతాడని లౌకికమైన లోక జ్ఞానముతో దేవుని పిల్లల అక్షర జ్ఞానముతో అనుభవాన్ని మరిచి కోట వైపు చూచారు. దైవజనులు అన్నారు జ్ఞానం ఖర్చు అయిపోయింది అని. ఏమైపోయింది? అప్పుడప్పుడు డబ్బు ఖర్చు అయిపోయినట్టుగా మాట్లాడలేదు. టీవీలు చూచి చూచి కళ్ళు దృష్టిలో మాట్లాడలేదు. ఖర్చు అయిపోయి కలజోడించుకున్నట్టుగా మాట్లాడలేదు. కూర్చుని లేచి దేవుని పిల్లల మోక చిప్పలు మార్పిడి చేసుకున్నట్టుగా కృత్రిమమైన కొనుక్కుంటున్నాగా అట్లాగే వారి జ్ఞానం కూడా ఏమైపోయింది? అది బాలిక చెబితే నయమాను కూడా చాలా సరుకులు వేసుకుని బయలుదేరాడు. ఇంటి దగ్గర ఉన్న విశ్వాసం ప్రవక్త గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఖర్చు అయిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతానన్నాడు. అందుకే దేవుని పిల్లారా, పెద్ద వారికి కొన్నిసార్లు చిన్న వారి చేత బోధ చేయిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. గొప్ప వారం అనుకున్న వారితో కొన్నిసార్లు మీ ఇంట్లో వస్తువులు మీకు పాఠాలు నేర్పుతాయి. కొన్నిసార్లు మీ ఇంటిలో ఉన్న పనిముట్లు మీకు పాఠాలు నేర్పుతాయి. అలాగే దేవుడు నాలాంటి సేవకుడు యాజకుడు ఆయన ఉన్నాడు. ఆయన పేరు బాలాకా బిలామా? క్రైస్తవులేగా చెప్పండమ్మా. ఆ రెండింటి కన్ఫ్యూజ్ మీకు, అందుకే అడిగాను. మంచిది దేవుని పిల్లల గాడితో బుద్ధి చెప్పించాడా లేదా? కొన్నిసార్లు దేవుని పిల్లలారా దేవుడు మనకు కూడా కొన్ని వాటి ద్వారా ఏం చెప్పిస్తాడు? సరే మంచిది దేవుని పిల్లలారా. అందుకని కొంత దూరం ప్రయాణం చేసి నక్షత్రాన్ని చూడటం మానేసి దేన్ని చూశారు చెప్పండి అమ్మా? కోట వైపు చూశారు. అబ్రహామును చూచి నడిచినంత సేపు లోతు నీతిమంతుడే, నిందారహితుడే, యథార్థవంతుడే. అబ్రహామును వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆస్తులు సంపాదించాడు కానీ ఆత్మీయ జీవితంలో కొంచెం అనుభవం తగ్గినవాడుగా మారిపోయాడు. అందుకని రాజు రాజమందిరములో పుడతాడు. నక్షత్రాన్ని చూసిన కన్నులు ఇప్పుడు కోట వైపు చూస్తున్నాయి. అందుకే నేను అంటాను, ఇచ్చిన దేవుణ్ణి చూడండి కానీ ఇచ్చిన వాటి వైపు చూడొద్దు. ఇచ్చిన దేవుణ్ణి చూడండి, ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి చూడండి, ఆస్తి ఇచ్చిన దేవుణ్ణి చూడండి, ఆయుష్కాలం ఇచ్చిన దేవుణ్ణి చూడండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి భోగ భాగ్యాల వైపు చూస్తే అది ఏదో ఒక రోజున నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే దారి తప్పిన జ్ఞానులు ధరణి మీద పసిపిల్లల చరిత్రకి ఏం తెచ్చారు అంటే ప్రళయాన్ని తీసుకుని వచ్చారు. వీళ్ళ వల్ల వెళ్ళకూడని చోటికి వెళ్ళారు, చెప్పకూడని వాడికి చెప్పారు, వినిపించకూడని వాడికి వినిపించారు. యేసయ్య అడ్రస్ ఎవరికి ఇచ్చారు ఇప్పుడు చెప్పండి అమ్మా? హేరోదికి ఇచ్చారు. కారణం లోక జ్ఞానం. అందుకే ఎప్పుడు మీ జ్ఞానాన్ని వాడొద్దు. అందుకే అయ్యగారు అన్నారు, మానవ జ్ఞానములో మత్స ఉంది, దేవుని జ్ఞానములో మత్స లేదు. అందుకని నోవాహు వాడకట్టు అన్నప్పుడు నోవాహు తన సొంత జ్ఞానాన్ని వాడలేదు. వాడాడా? సరే నేను చాలా అనుభవాలతో వచ్చాను, నేను త్వరగానే వెళ్ళిపోతాను. అందుకే దేవుని పిల్లలారా, వాక్య నక్షత్రము త్రోవ చూపే త్రోవలో నడవకపోతే పసిపిల్లల్లాంటి ఆత్మలు హతమారిపోయే ప్రమాదం ఉంది. నీ సంఘములోనికి నూతనంగా వచ్చేటువంటి ఆత్మలు పసిపిల్లల్లాంటి వాళ్ళు. అందుకే సీనియర్లుగా ఉన్నవారులారా, విశ్వాసులారా, మీరు కోటల వైపు చూస్తే, మేడల వైపు చూస్తే, లోకం వైపు చూస్తే నూతనంగా వచ్చే ఆత్మలు కొన్ని ఏమైపోతాయో తెలుసా? మన అవిశ్వాసాన్ని బట్టి, మన నామకార్థాన్ని బట్టి దేవుని పిల్లల కొన్ని సంఘములోనికి ఆత్మలు రాకుండా ఆటంకపరచబడిన వారం అవుతాం. అందుకే మరలా దారిలోనికి తిరిగి వస్తే నీకు దారి చూపించేది కూడా ఎవరో? ఆ నక్షత్రమే. అందుకనే మీరు కన్వెన్షన్ పుస్తకంలో భారములన్నిటికీ నీవే ఎనుచు నిర్భయుడవై ఉన్నావులే అనే పాటలో దేవుని పిల్లలారా చక్కగా ఆనాటి భక్తులు రాశారు. దారిదప్పిన నన్ను దారిబెట్టెదవంచు ధైర్యంబుతో చిందిలే ఓ యేసునాదా, ధైర్యంబుతో చిందిలే నా యేసునాదా, ధైర్యంబుతో చిందిలే. దారి తప్పిన నన్ను మరలా దారిలో పెడదామని నాకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. దేవుని పిల్లల కోటలోనికి వెళ్ళారు. కోటలోకి వెళ్ళిన వారికి యేసయ్య దొరికాడా? ఏ రోజు దొరికాడా చెప్పాలి మీరు. అది నువ్వు కోట వైపు చూస్తే నీకు దొరికేది హేరోదు, బెత్లెహేము వైపు చూస్తే నీకు దొరికేది యేసయ్య. అందుకనే బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, అంటే వాక్యము కలిగిన ఇల్లు. వాక్యం వైపు చూడండి. వాక్యములో ఉన్న శక్తి, వాక్యములో ఉన్న జీవం, వాక్యములో ఉన్నటువంటి వెలుగు నీకు దొరుకుతుంది. అదే క్రిస్మస్ పండగ.
ఈ రోజున చాలా మంది ప్రదీపని పిల్లారా వాక్యం వైపు చూడలేదు. ఎంతసేపు ప్రదీపని పిల్లారా మెడ నొప్పి వచ్చినా సరే అలా సరి చేసుకుని మరలా లాగడమే. బోటం పిట్లేస్తా, మట్టు లేని గుయ్య, దాని పేరేంటి, మట్టు లేని గుయ్య. ఎంత లాగిన వస్తుంది ఫేస్బుక్, రాదా? అది మరలా సరి చేసుకుని మెళ్ళంతా లాగేస్తాను, ఒళ్ళంతా లాగేస్తుంది అంటారు. మళ్ళీ ఇంకో గంట చూస్తారు. ఎంత మంచోళ్ళో ప్రదీపని పిల్లారా. మీ అందరికీ అర్థమయ్యేదటో మాట చెప్తాను, ఎందుకో జ్ఞాపకం వచ్చింది, మిమ్మల్ని చూసి చెప్పాలనిపించింది. ప్రదీపని పిల్లారా, ఒక ఆయన ఆఫీస్కి వెళ్ళి వర్క్ త్వరగా అయిపోయిందని ఇంటికి వచ్చేస్తున్నాడట. అన్ని పనులు చేసి పెట్టాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడే కాస్తంత తీరుబడి అయిందని ఇంట్లో ఉన్న అమ్మ టీవీ పెట్టుకుని సోఫాలో కూర్చుని సీరియల్ చూస్తుందట. చూస్తూ ఉంటే ప్రదీపని పిల్లారా ఆఫీస్ త్వరగా అయిపోయిందని ఈయన నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆ వీధిలోనే ఉండే ఇంకో ఆయన కూడా ఆఫీస్ త్వరగా అయిపోయిందని ఆయన కూడా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆ రెండో ఆయన సెల్ ఫోన్ చూసుకుంటా దారి మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే ఈ టీవీ చూస్తూ ఉన్న అమ్మ, ఏ పెందరగాడు వచ్చావు, టీ పెట్టినా అందట. అన్నాడట. వాళ్ళు ఆయనే అనుకుని టీ పెట్టించింది. మా ఆవిడే అనుకుని ఆయన తాగేశాడు. ఈలోపు అసలు ఆయన ఇంటికి వచ్చాడు. అసలు ఆయన ఇంటికి వచ్చి ఇది మా ఇల్లు కాదేమో, తప్పుగా వచ్చారని అడిగి వెళ్ళిపోయాడంట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి సెల్ ఆర్ గో టు హెల్. ప్రదీపని పిల్లారా సెల్ ఫోన్ ఎంత ప్రమాదమో. సరే మంచిది ప్రదీపని పిల్లారా, నేనంటాను దేవుని చేతిలో ఉన్న నక్షత్రం తన ఇష్ట ప్రకారం ప్రయాణం చేయటానికి దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పాలి మీరు. ఇది ఎవరి నక్షత్రం? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దైవ సేవకులు ఎవరి నక్షత్రాలు చెప్పండి అమ్మా. ఎవరి కోసం పుట్టినవి చెప్పండి. ఎవరి పని చేయాలి? మేము ఎవరి చేతిలో ఉన్నాం? ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాం? ఎవరి కట్టడలో ఉండాలి? ఎవరి ఆజ్ఞల్లో ఉండాలి? మా ఇష్టానుసారంగా తినడానికిలే. దేవుని చేతిలో ఉంటే ప్రకాశిస్తాం. కనుక సంగముల మధ్యలో తిరగాలి. ప్రజని పిల్లారా, సంగముల మధ్యలో విశ్వాసులకు బోధించాలి, మహిమ గల సువార్తను ప్రకటించాలి, మార్గాన్ని చూపించాలి. కనిపెట్టే వారికి ప్రజని పిల్లారా కన్నీళ్లు కడగండ్లు ఉన్న వారి కడగండ్లు తొడవాలి, ఆనంద భరితులుగా చేయాలి. ఆ నక్షత్రాన్ని చూసి ఏ రోజుకు కలవరం వచ్చింది, ఆ నక్షత్రాన్ని చూసిన జ్ఞానులకు ఆనందం వచ్చింది. అవునా? కనుక ప్రజని పిల్లారా, ఈ నక్షత్రాన్ని చూసిన వారికి ఏమొస్తుంది అంటే ఆనందం. ఊరొచ్చిందని తారను వదిలేస్తే మనకి ఏ రోజు దొరుకుతాడు. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, వినీల ఆకాశంలో ఇష్టం వచ్చినట్టు విహరించేవాడు కాదు సేవకుడు అంటే. అసలు సిసలైన స్టార్ ఎవరు అనంటే, నేను పెళ్లి కుమార్తెగా తయారు చేసి ప్రజని పిల్లలారా ఒక ఎస్తేరు వలె, ఎస్తేరు మీన్స్ నక్షత్రం, ప్రదేవని పిల్లలారా తయారు చేసి నేను ఆయన ప్రక్కన కూర్చోబెట్టేటంత వరకు ఈ నక్షత్రమై ఉన్న సేవకుడు పనిచేస్తానే ఉంటాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆయన చేతిలోనికి వద్దాం. నీ తగ్గింపు ఎంత ఉంటే నీ హెచ్చింపు అంత ఉంటుంది. అందుకే మీరు అందరూ పాడారు, నరకంబు తప్పించు నరుడవు దేవపుత్రుడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని మీ అందరికీ నక్షత్రాన్ని ప్రదేవని పిల్లరా చూస్తే మనం ఎక్కడికి వెళ్తాము అంటే, తొట్టిలో ఉన్నటువంటి నక్షత్రమై ఉన్న బాలయేసు దగ్గరికి మనందరం చేరుకుంటాం. అందుకనే లోకం వైపు కాదు, ప్రదేవని పిల్లల గనుల వైపు కాదు, లోకములో ఉన్నటువంటి మేధావుల వైపు కాదు, నువ్వు చూడవలసింది వాక్య గ్రంథాన్ని, స్క్రిప్చర్ వైపు చూడండి. నీ దర్శనం ఏమిటి? నీ పిలుపు ఏమిటి? నీ వాగ్దానం ఏమిటి? దాని వైపు చూచి నడవండి. అందుకే అయ్యగారు రాస్తూ, వాగ్దానములు చూడుడి, దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానమందు మీరు భట్టుల వలె. అది కనుక ప్రదేవుని పిల్లలు, ఇప్పుడు ఆకాశములో ఉన్న ఆ నక్షత్రానికి జీవము లేదు, ఆ నక్షత్రానికి ప్రాణము లేదు. ఆ నక్షత్రం కానీ ప్రదేవుని పిల్లలారా ఆ మెస్సయ్య దగ్గరకు తిన్నగా నడుస్తుంది. నేనంటాను, వాక్యం ఎప్పుడు మన తప్పుదారిలో నడిపించదు. ఆ వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ప్రదేవుని పిల్లల దారి తప్పనివ్వదు. అందుకని హేరోదు కోట బయటే వేచి ఉన్న నక్షత్రం అది. అవునా కాదా? అవును. ఎవరు వచ్చేదాకా చెప్పండి అమ్మా. ఎవరు వచ్చే వరకు వేచి ఉంది? తిరిగి జ్ఞానులు వచ్చే వరకు వేచి ఉంది. నీ కొరకు, నా కొరకు ప్రదేవుని పిల్లల నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు ఆయన. నువ్వు వచ్చే వరకు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చే వరకు ఆ తండ్రి గుమ్మం దగ్గర ఎలా నిరీక్షించాడో
మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవుని పిల్లారా ఈ నరుడు నరకానికి వెళ్ళకూడదని నరుడుగా దేవపుత్రుడుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అందుకనే ఆయనే నక్షత్రం అని చెప్పా కదా. ఆయనే నక్షత్రము ఎక్కడ కనపడుతుందంటే మనకి కల్వరి కొండ మీద సిలువ మీద మనకు అరుణోదయ దర్శనం ఇస్తుంది. నిజమైనటువంటి స్టార్ ఎవరు అంటే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని నేను అంటాను, సేవకుడు ప్రకాశిత ఆయన చేతిలో ఉంటేనే, నా ప్రభావం నా ప్రకాశత ఆయన చేతిలో ఉంటేనే. ఆయన ఇలా మూసాడు అనుకోండి, చెప్పండి, ఈ ఉద్యోగం లేడు, ఉంటాడా? ఉండడు. ఆయన తెరిస్తే ప్రకాశిస్తాం. ప్రకాశత ఎక్కడ ఉంటుందో దేవుని పిల్లల ప్రభావం అక్కడ ఉంటుంది. ప్రభావం ఎక్కడ ఉంటుందో ప్రజలు అక్కడికి వద్దన్నా వస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి గట్టిగా. మంచిది. దేవుని పిల్లలారా, రెండవ దానిలోకి వెళ్ళిపోదాం, సమయం అవుతుంది. దేవుని పిల్లలారా, లూకాసు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. రెండవ పాత్రలోనికి వెళదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఇంకంతేనమ్మా, ప్రభువు దూత అనండి. ఎవరు దూతమ్మా? మంచిది. దేవుని పిల్లలారా, నా వైపు చూడండి అందరూ కూడా. 2:9 చదివారు కదా, మీకు అర్థం అవడానికి మరలా లూకాసు వార్త 1:19 కూడా చదవండి. 1:19. దూత నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. దేవుడికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ లో దేవుని పిల్లలారా, రెండవ ప్రాముఖ్యమైన పాత్ర ఆయన దూత అనండి. మొదటిది ఆయన నక్షత్రము. ఆయనే నక్షత్రము. మనందరం కూడా ఏమని చెప్పుకున్నాం? నక్షత్రాలమే. మరి దేవుని పిల్లలారా, మీరు అనేక మందికి రక్షణ మార్గం చూపించారా? అనేక మందికి దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడి దగ్గరికి మీరు నడిపించగలిగారా? మాట్లాడలేదు మీరు. పోనీ మిమ్మల్ని మాట్లాడతలేదు కనుక మాట్లాడితే ఓ మాట చెప్తాను, అడుగుతాను, పోనీ చెప్పండి. ఉయ్యూరులో ఓ మంచి సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారనుకోండి, మీరు వెళ్ళగానే అక్కడ కాస్తంత జబ్బు తగ్గిందనుకో, ఎంతమందికి చెప్తారు? మాట్లాడలేదు. భలే దాని వదిన ఇంతవరకు విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది, అడు బందరు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేకుండా ఉయ్యూరులోనే సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు వదిన. మొన్న వెళ్ళా, డాక్టర్ గారు బలి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. 500 ఫీజు ఇస్తే డాక్టర్ గారు ఎందుకు నవ్వడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ 300 రూపాయలు ఇస్తే మేము కూడా అట్టగా నవ్వుతాం. ఏంటయ్యా, ఆడ 500 తీసుకుని దేవుని పిల్లల బిళ్ళల్లో కమిషన్ తీసుకుని మెడికల్ షాప్లో ఆడి దగ్గర తప్ప ఎక్కడ దొరకవు. డాక్టర్ ఉంటే ఫీల్ అవ్వకండి, దేవుడికి స్తోత్రం. ఆమేన్. కనుక దేవుని పిల్లలారా, ఆ మెడికల్ షాప్లో కూడా కమిషన్ ఉంటుంది వాళ్ళకి. అక్కడ తప్ప ఎక్కడ దొరకబోయి. ఒక హాస్పిటల్లో తీసిన స్కానింగ్ ఇంకొక హాస్పిటల్లో దొరకదు. కానీ దేవుని పిల్లలారా, ఏ దేవాలయంలో, దాసుబాబు గారి దేవాలయం అవ్వచ్చు, సతీష్ బాబు దేవాలయం అవ్వచ్చు, లేకపోతే షకీనా దేవాలయం అవ్వచ్చు, నా దేవాలయం అవ్వచ్చు, ఏ పాదిరి గారి దేవాలయం అయినా, ఏ సంఘ దేవాలయంలోనైనా ఎంట్రన్స్ ఫీజ్ 100 అని ఎక్కడైనా పెట్టారా? మాట్లాడలేదు. 24/7 ఫ్రీ సర్వీస్. కనుక దేవుని పిల్లలారా, నేను మీ అందరికీ చెప్తున్నాను, పోనీ అంతెందుకు, క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో ఓ పెద్ద మెగా సేల్ అనగానే ఎంతమందికి చెప్తారు? అమ్మా చెప్పండి. అక్కలో అక్క, వదినా, ఏమై చీరలంట 100కు 2 వెళ్దామా, అయిపోతే ఏమో. ఎంతమందికి ప్రచారం చేశావు? మరి నీ సంఘం గురించి, నీ సేవకుడు గురించి, నీ సేవ, నీ సంఘములో జరిగే పరిచర్య గురించి ఎవరికైనా తెలియచేసావా? ఆ ప్రశ్న మీ హృదయాన్ని వేసుకుని దాసుబాబు గారు పెట్టే పలవా తినేసి ఇంటికి వెళ్ళిపోండి అంతే. మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళబాకండి, మళ్ళీ లేనిపోయింది, వండింది పాడైపోదు. నీ వల్ల ఎవరైనా దేవుడి సంఘానికి రక్షణ మార్గం చూపించిన నక్షత్రానివేనా? అది దేవుని పిల్లారా, ఆ నక్షత్రం జీవము లేనిది, ప్రాణము లేనిది, కానీ ప్రకాశతతో ప్రభావం కలిగినటువంటి యేసయ్య దగ్గరకు 3 జ్ఞానులను నడిపించింది. మరి ఇన్ని సంవత్సరాలలో ఒక్క ఆత్మనైన దేవుడి సంఘానికి నడిపించావా?
నడిపించలేదు కానీ పాస్టర్ గారు నేను 2-3 మానిపించా నా వల్ల. మాట్లాడలే. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని పిల్లారా, దేవుడి మీద ఆనుకుని మానుకోండిక. ఆమేన్. ఇప్పుడు 2వ పాయింట్లోకి ఎక్కడికి వచ్చాం మనం? మీరు మాట్లాడపోతే మరి అన్ని చెప్పాల్సి వస్తుంది. నేను మీరు ఊ అన్నారనుకోండి, మీ ఉయ్యూరు వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఊ అంటే చాలేక. 2వది ఆయన దూత. ఇప్పుడు ఆయన దూత అని మీరు చదివారు. ఆ ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను అని 2:9 చదివారు. 1:19 ఆ దూత ఏమంటుందంటే, నేను ప్రభువు సముఖమున నిలుచు దూతను. నేను ఎక్కడ నిలబడి ఉంటాను? నా స్థానం ఎక్కడ? పరలోకములో. ఎవరి ప్రక్కన? ప్రభు ప్రక్కన. కూర్చుని ఉంటానా, నిలబడి ఉంటానా? నిలబడే ఉంటాను. కూర్చున్నవాడు విశ్రాంతిలో ఉన్నాడని, నిలబడిన వాడు ప్రయాణం చేస్తాడని అర్థం. ఆమేన్. గనుక కూర్చున్నవాడు, కొంతమందిని ఎంతసేపు నిలబడతావయ్యా, కాసేపు కూర్చో. అమ్మ కూర్చుంటే వెళ్ళలేనమ్మా మీ దగ్గర, అందుకని నిలబడి 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అనమా మనం. ఇప్పుడు గబ్రియేలు దూత లాగా మీరు అందరం మారాలని ఈ రాత్రి నా వర్తమానం. ఏమయ్యా, గబ్రియేలు దూతలాగా ఎందుకు మారాలి మేమందరం? గబ్రియేలు దూతలాగా నీవు కూడా ఎవరు నీ కంటికి కనబడినా శుభవార్తలే చెప్పు, దుర్వార్తలు చెప్పొద్దు. గబ్రియేలు దూత పని ఏంటి? శుభవార్తలు చెప్పడం. గబ్రియేలు దూత 2వ పని ఏంటో తెలుసా? అనుమానములలో ఉన్న వారి అనుమానములను నివృత్తి చేసి ఆత్మీయ జీవితంలోనికి నడిపించడం గబ్రియేలు పని. విశ్వాసుల్లో కానీ క్రైస్తవేతరులో కానీ ఏమైనా అనుమానం ఉంటే, నీవు ఇప్పుడు దేవుని పిల్లల వాక్యం కలిగిన విశ్వాసిగా, ఆయన నక్షత్రముగా, ఇదిగో యేసుని గురించి మీరు అనుమానించక్కర్లేదు. ఆయన పోషకుడు, ఆయన రక్షకుడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన నమ్మి నేను ఇంత బాగున్నాను అని ఆ అనుమానాలను నువ్వేం చేయాలి? నివృత్తి చేయాలి. యోసేపు మరియను విడనాడి వెళ్ళిపోతుంటే గబ్రియేలు దేవదూత వచ్చాడు. ఇద్దరిని ఎడగొట్టిందా, కలిపిందా? చెప్పాలి మీరు. కుటుంబాలను కట్టేవారు గబ్రియేలు దేవదూతలు అంటోళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పు. అది కుటుంబాలను ఎడగొట్టేవాళ్ళు ఏమని నన్ను అడగొద్దే కాళ్ళు గబ్బిలాలేక. మరి నువ్వు గబ్రియేలు దూతగా మారాలి. ఇంకో 4 లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడు అవసరం లేదు మీకు అయ్యా. నేను ఆ 3 సార్లు ఇప్పుడు 3టికే మీరు మూతి ముడిచి మొగల రేఖల్లో పెట్టారు మొఖం. మీరు మొగల రేఖల్లో పెడితే నేను ఎట్ట పెట్టాలి? మూగుడు మొఖం పెట్టుకోవాలా? నేను అడిగాను మా అమ్మాయిని అక్కడికి, నా అమ్మ లైవ్ ఉందా అని. అంటే లైవ్ ఉంది, అందుకని కొన్ని లైవ్, కొన్ని చెప్పలేను. లైవ్ లేకపోతే మామూలుగా ఉండదు, ఉయ్యూరు పగిలిపోయేది పాటికి. లైవ్ కనుక వాయిస్ ఇట్ట ఉంది. ఆమేన్. దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి నేను మీ అందరికీ చెప్పే మాట, 2వ మాట మీరు చూస్తే ఆయన దూత. ఇప్పుడు నేను లోకరీతిగా ఒక మాట చెప్తాను మీకు. రాజకీయ నాయకులు పెద్ద ఆయన ఎవరైనా పిఎం కానీ సీఎం కానీ వస్తుంటే ముందు ఆయన దూతలు వస్తారా, రారా? మాట్లాడరు ఏంటండి అది. ఇప్పుడు ఆయన దూతలుగా వచ్చేవారు సీఎం గారి దూతలే అనుకుందాం. ఎస్కార్ట్స్ వస్తుంది, బౌన్సర్స్ వస్తారు, వాళ్ళు రాజు టీవీగా ఉంటారు. ప్రదేవని పిల్లరా బ్లాక్ కలర్ జోడు పెట్టుకుంటారు. పక్కకి ఎవడన్నా వస్తే తోస్తే చాలు 10 మంది పడిపోయేటట్టుగా ఉంటారు. అంటే వాళ్ళు విద్యావంతులే, వాళ్ళు తెలివి గలవారే. కానీ నేనేమంటాను అనంటే, పలానా ఊరు వెళ్ళి పలానా వ్యక్తికి పలానా క్యాష్ ఇచ్చిరా ఇంత అని సీఎం చెప్తే అంతకంటే తక్కువ ఇచ్చినా ఊరుకోరు, అంతకంటే ఎక్కువ ఇచ్చినా ఊరుకోరు. పని ఎవరిది చెప్పండి? సీఎం గారిది. ఆ పని చేసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ఆ దూతది. అవునా? తక్కువ చేస్తే ఒప్పుకోడు, ఎక్కువ చేస్తే శిక్షిస్తాడు. అందుకనే దేవుని పిల్లారా, ఏది కూడా దేవదూత సొంత మాట చెప్పకూడదు. నోరు దూతదే కానీ మాట దేవుడిది. కనుక దేవుని పిల్లారా, మరలా ఇక్కడ ఆయన దూత అంటే సేవకుడే. వాక్యం ఎవరిది చెప్పండి? మాట ఎవరిది? నోరు నాదే, మాట ఎవరిది? అది నా మాట అయితే జీవం పుట్టదే కానీ దేవుని మాటలు ఏం పుట్టుద్ది? అందుకే దేవుని పిల్లలు ఆయన దూత అంటే ఆయన మాట, ఆయన సందేశం, ఆయన ఉపదేశం, ఆయన వర్తమానం. వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, చెప్పమన్న వారికి చెప్పాలి. ముందు నిలబడింది రాజైనా, ముందు నిలబడింది శత్రువైనా, ముందు నిలబడేవాడు దేవుని పిల్లలు. అందుకే సమర్పణ ప్రార్థనలో మన దైవజనుడు దేవదాసయ్య గారు రాస్తూ, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు నరమాంస భక్షకులు ఉన్నారని అక్కడికి వెళ్ళమని చెబితే వెళ్ళుటకు నేను పూనుకున్నాను. అక్కడికి వెళితే నాకు పచ్చడేసి అన్నం పెడతారు, రాళ్లతో కొడతారు, అవమానం కలిగిస్తారు అని తెలిసిన చెప్పింది నువ్వు గనుక వెళ్ళుటకు పూనుకున్నాను. ఇప్పుడు ఈ దేవదూత పరలోకము నుండి దేవుని పిల్లల దివి నుండి భూమికి వచ్చింది.
ఆమె నోట ఒక వర్తమానం ఉంది, ఆయన నోట ఒక వర్తమానం ఉంది. నోవాహు కాలములో పావురము నోట ఒలివ ఆకున్నట్టుగా ప్రియమైన పిల్లలారా, ఆ దేవదూత నోట ఒక వర్తమానం ఉంది. ఆ వర్తమానాన్ని నేనంటాను, వర్తమానం చెప్పడం గ్రేట్ కాదు, వర్తమానం చెప్పబడుతున్నప్పుడు ఆ హృదయం స్పందించి దాన్ని అంగీకరిస్తే పని జరుగుద్ది. ఆమేన్. అది మందకాపరులకు దేవదూత చెప్తే వాళ్ళు స్పందించారు, గనుక పని అయింది. హృదయం స్పందించకపోతే మాట్లాడలేదు. మీరు చచ్చిపోయినోడి మీద లారీ ఎక్కించావనుకో, అబ్బా అంత బరువు లారీ ఎక్కించావేంట్రా అంటాడా? ఒకవేళ ఆడు అన్నాడు అనుకో, మనం ఉంటామా? మాట్లాడతలేదు, ఉన్నాం వారు బాబు అని మనకు పెట్టాల్సి వస్తుంది. బ్యానరు ఊరి చివరి బ్యానర్ వేసేసి ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ పిలిచేసి వాడికి ఇష్టమైన కూరలన్నీ పెట్టేసేసి ఇప్పుడు దేవుని పిల్లరా దూపం నైవేద్యం మనం తినేయడమే. దానికే పాట పాడుతూ ఉంటాం, ఆఖరి పాట. ఇప్పుడు ఎందుకు క్రిస్మస్లో దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దూత ఎవరి సమక్షంలో ఉంది చెప్పండి అమ్మా? అది మంచిది దేవుని పిల్లలారా. దూత ఎప్పుడు కూడా దేవుని పిల్లలారా, ఈ రోజున చాలా మంది పరిచర్యలో కంటే టీవీలు ఎక్కువ కనబడుతున్నారు. గనక జాగ్రత్త. పరిచర్యలో కంటే దేవుని పిల్లలారా ఎఫ్బీలు ఎక్కువ కనబడుతున్నారు, యూట్యూబ్లు ఎక్కువ కనబడుతున్నారు. ఈ దూత అంటదే చక్కగా అంటాడు దేవుని పిల్లలారా, నేను దేవుని సముఖమున నిలుచు దూతను. దేవుడి సముఖం నిలబడి టైం పాస్ చేస్తున్నాడా దూత? ఏది లేదు. అదిగో అది అంటే దేవుని పిల్లలు దేవుడితో మాట్లాడే అనుభవం. దేవదూతకు సొంత ఎజెండా లేదు, సొంత ప్రోగ్రాం లేదు, సొంత సందేశం ఏమి లేదు. దేవుడి అంతరంగంలో ఏముందో అది మనుషులకు చేరవేయడమే దూత యొక్క పని. నేను పాడలేను కానీ మా అమ్మాయి పాడుద్దేమో. వర్తమానము తెచ్చి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానం ఎవరిది చెప్పండి అమ్మా? తెచ్చాడు, చెప్పాడు, మళ్ళా తిరిగి వైభవమున. అయ్యా వర్తమానం ఎక్కడి నుంచి తెచ్చావు? పరలోకము నుండి. ఎవరు పంపారు? దేవుడు పంపాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తిరిగి మళ్ళా దేవుడి దగ్గరికే. ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరకే చేరుకోవాలి. సేవకుడైన విశ్వాసి అయినా మనం ఎవరి దూతలం? ఇప్పుడు ఎవరి పక్షంగా పనిచేయాలి చెప్పండి అమ్మా? నీ పక్షముగా దేవుడు నిలబడ్డాడు, ఆయన పక్షంగా దూత వలె నువ్వు నిలబడాలా. ఆమేన్. అందుకే దేవుని పిల్లలారా, లోకంతో పరిచయాలు, లోకంతో స్నేహాలు ఎక్కువ కాదు. దేవుని సన్నిధిలో ఉండు, ప్రపంచానికి ప్రత్యేకంగా ఉండు. ఆయన మాట నీ నోట ఉంచుతాడు. ఆయన దూతగా నీతో పని చేయించుకుంటాడు. 40 రాత్రింబగళ్ళు జనాంగానికి దూరముగా ఉన్న మోషేతో దేవుడు దేవుని పిల్లలు ఉండిపోయాడు. దేవుడితో మాట్లాడాడు. కాలు వాయలేదు చెప్పండి, కంటి చూపు తగ్గలేదు, తల మెరగలేదు. నన్ను పిలిచినప్పుడు ఏ బలముతో ఉన్నానో ఇప్పుడు కూడా అదే బలముతో ఉన్నాను అన్నాడు. ఇశ్రాయేలులకు దూతగా పనిచేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, ఆలయంలో పరిచర్య చేసినటువంటి సమయాలు దేవుని సన్నిధి వెలుగులో ఉన్నాడు. బాల్యము నుండి వృద్ధాప్యం వరకు దేవుడు ఆయన వాడుకున్నాడు. ఒక్క మాట కూడా తప్పిపోలేదట. ఇప్పుడు వీళ్ళు ఎవరు దూతలు చెప్పండి అమ్మా? మనం ఎవరు దూతలుగా ఉండాలి? దేవుని దూతలుగా, దేవుని పనిముట్లుగా, దేవుని పాత్రలుగా మనం పనిచేయాలి. 7 ఏళ్ళు పెనిమిడితో కాపురము చేసి 84 సంవత్సరాలు దేవాలయంలో ఉన్న ఆశ్చర్య గోత్రికురాలు పనుయేలు కుమార్తె అన్న. అసలు భర్త చనిపోతే వెళ్తే పుట్టింటికన్నా వెళ్ళిపోవాలి, పిల్లలు లేరు కనుక. లేదనుకుంటే అత్తవారింటికన్నా ఆస్తి కోసమైన అత్తవారింటికాడ ఉండిపోవాలి. అత్తింటికిలో ఉండిపోలేదు, పుట్టింటికి వెళ్ళిపోలేదు. దేవాలయం అనే దేవుని ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు పోషణ ఎవరు చెప్పండి అమ్మా? ఎన్ని నిందలు భరించి ఉంటుంది. అక్కడ దైవజనుడనే సుమియోను ఉన్నాడు. ప్రియమైన పిల్లారా, ఇవిడు యవన కాలంలో ఉంది. ప్రియమైన పిల్లారా, ఒక భక్తుడు చెప్పగా నేను విన్న మాట, నా సొంత మాట కాదు, నా అనుభవం మాట కాదు. ఓ భక్తుడు చెప్పగా నేను సేవకుడిగా ఉన్నప్పుడు విన్నాను. ఆ మాట నన్ను ఆకర్షించింది, అది మీకు చెప్తాను. ఏంటి అని అంటే, ప్రియమైన పిల్లారా, ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తెతో ప్రియమైన పిల్లారా ఆషేరు చెప్పాడట ఒక మాట. అమ్మా, రేపొద్దున కష్టం వస్తే, బాధ వస్తే, వేదన ఏదైనా కలిగితే మా నాన్న ఉన్నాడు, నా దగ్గరికి వస్తావేమో, రావద్దమ్మా. ఎక్కడికైనా వెళ్తావేమో, వెళ్ళొద్దమ్మా. సరాసరి తిన్నగా దేవుని ఇంటికి వెళ్ళిపోమని అన్నాకి నేర్పాడట తండ్రి. మీ పిల్లలకి ఎప్పుడైనా ఆట నేర్పారా? మీ నాన్న వచ్చిన తర్వాత అడుగుతాను, ఉండరా ఫీజు కట్టుతాం. అమ్మ అడగవే, ఉండరా ఇంకా టైం చూడాలి నేను. ఆయన 3, 4, 5 ఎట్టా ఉందో చూడాలి. 3 చూసి 4 చూసి 5 చూసి మాట్లాడతలేదు. ప్లాన్ మీద ప్లాన్ వేసి దేవుని పిల్లారా రోజు యారా అని పిలిచేవాడిని, యావండి అని పిలిచి మాట్లాడరా.
అది ఏమన్నాను కానీ అటు ఇటు చూసుకుంటున్నాడు. ఏంటి అని, మిమ్మల్నేనండి, నన్నేనా అని. పరిస్థితి అది. పుట్టింటికి వెళ్ళేటప్పుడు ప్లాన్ మీద ప్లాన్ వేస్తారుగా 6 రోజుల ముందే మీరు. అది బెడ్ కాపీ బెడ్ దగ్గరికి తెచ్చేస్తారు. అది అందరు బాబాలే ఇక్కడ చూడండి, పురుష జాతి అంతరించిపోయింది. అది దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఇటు పక్కనే సేవకులు అంటారు ఎక్కువ ఉన్నారు. మేమే అంతరించిపోయాం ఇక్కడ కూడా. ఇంకా అవకాశం ఇప్పుడు దేవుని పిల్లలు మా ప్రెసిడెంట్ అయ్య గారు ఇవ్వట్లేదు, కానీ లేకపోతే దేవుడు కృపను బట్టి వీళ్ళే సంస్కారాలు ఇచ్చేస్తారు. ఇక మొన్న ఒక ఆవిడ అంటుంది, ఇప్పుడు దేవుని పిల్లలు లేకపోతే కర్రకు అంగీ తగిలిచ్చి నేనే ఇచ్చేస్తా పల్లారాదా అంది. అయ్యి బాబాయ్, కర్రకు పేరు రాసి అంట కర్రకు అంగీ తగిలిచ్చి ఇచ్చేద్దంట సంస్కారం. చూడండి ఎట్ట ఉన్నారు ఆడవాళ్ళు వాళ్ళ. కనుక మీరు అందరూ దేవుని కృపను బట్టి క్రిస్మస్ పండుగకు వచ్చారు. నవ్వుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నవ్వుకోండి కానీ మంచి మాటలు మర్చిపోవద్దు. దేవుని పిల్లరా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి టైం పాస్ చేయడానికి వీళ్ళే సేవకుడు, విశ్వాసి కూడా దేవుని పిల్లరు. అందుకని దేవుని పనివారముగా దేవుని పనిముట్టుగా ఉండాలి. దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును చదువుతారా 19వ వచనం మరలా. ఈ సువర్తమానము నీకు తెలుపుటకును. అది దేవుని పిల్లలారా, పంపబడితిని. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీతో మాట్లాడడానికి ఈ సువర్తమానము నీకు తెలపడానికే పంపబడ్డాను, దుర్వార్తలు కాదు. క్రిస్మస్ అంటే సువార్త, క్రిస్మస్ అంటే త్యాగం, క్రిస్మస్ అంటే క్షమ, క్రిస్మస్ అంటే దానం, క్రిస్మస్ అంటే సువర్తమానం. ఇది అందరికీ మంచి చేసే వర్తమానం. అందుకే దేవుని పిల్లలారా, నీ వీధిలో నువ్వు ఒక దేవదూతగా మారాలి. నీ సంఘములో నువ్వు ఒక దేవదూతగా మారాలి. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, శోధన వేదనలో ఉన్నవారికి నువ్వు ఒక గబ్రియేలులాగా ఒక మంచి సువార్త చెప్పాలి. అందుకే దైవజనులు రాశారు కదా, ఈ సువార్త కంటే ఏది గొప్ప, ఏ సువార్త కంటే ఏది, ఈ సువార్త కంటే ఏది గొప్ప, ఏ సువార్త కంటే ఏది. బలో యేసు మహారాజుకి. అందుకనే దేవుని సువార్త కంటే గొప్పది ఏది కూడా లేదు. అందుకని ఆ సువార్త కోసం మీరు కూడా గబ్రియేలుగా మారండి. వాయు వేగముతో రెక్కలు కట్టుకుని దేవుని పిల్లలు ఆయన పంపిన చోటికి వెళ్ళండి. ముందుగా నిలబడిన వాడు హేరోదైనా, ఫరో అయినా, నెబుకద్నెజర్ అయినా ఆయన చెప్పమన్న మాట చెప్పి తీరా. దేవుని పిల్లలారా, అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. మూడవదిగా దేవుని పిల్లలారా, ఇంకొక 7 నిమిషాలు మాత్రమే ఉంది, నేను చెప్పి ముగిస్తాను. దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చాలమ్మ, చాలు చాలు. మూడవదిగా ఆయన ఇల్లు అనండి. ఎవరి ఇల్లు? 1 ఆయన నక్షత్రం, 2 చెప్పండి అమ్మ, 2 ఆయన దూత, 3 ఆయన ఇల్లు. దేవుని పిల్లారా, ప్రపంచమంతా పాపముతో నిండుంది. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో ఆనందకరమైనది మన బ్రతుకెంతో అనే పాటలో భూమి మన ఇల్లాయను, ఆకాశము దీనికి కప్పాయను అని దైవజనులు రాశారు. దేవుని పిల్లల, భూమి అనబడే ఈ ఇల్లంతా కూడా దేంతో నింపబడింది? పాపముతో, శాపముతో, అన్యాయముతో, అక్రమముతో, అక్రమార్జనతో నింపబడింది. హేరోదు కోటలో దేవుని పిల్లలారా యేసయ్య లేడు. హేరోదు ఇంటిలో యేసయ్య లేడు. హేరోదు రాజమందిరములో యేసయ్య లేడు. నక్షత్రము ఏ ఇంటి మీద అయితే నిలబడుతుందో ఆ ఇంటి మీద యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల, చిన్నగా నక్షత్రం ఏ ఇంటికైతే వచ్చి ఆగిందో ఇప్పుడు మనం ఈజీగా ఎక్కడికి వెళ్ళినా ఇది క్రైస్తవుడి ఇల్లు అని గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు ఎందుకని చెప్పాలి మీరు? అది పైన స్టార్ కింద బార్ ఉన్నా అనవసరం, కానీ పైన మాత్రం ఏముంటది మరి అది కనుక దేవుని పిల్లలారా, ఇంటి పైన వెలుగుతున్న నక్షత్రాలు కానీ హృదయాన్ని ఏలుబడి చేస్తున్న చీకటి రాజ్యాలు. ఇంటి మీద మాత్రం స్టార్ బ్రహ్మాండంగా వెలుగుతుంది, కానీ హృదయంలో మాత్రం చీకటి మనల్ని ఏలుబడి చేస్తుంది. మార్కు సువార్త 7:21 ఉన్న 13 దుర్గుణాలు చాలా మంది హృదయాల్లో ఉన్నాయి. దేవుని పిల్లలు వద్దాం, ఇప్పుడు సమయం అయిపోయింది. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి
నీ వరాన్ని ఆపినందుకు నన్ను క్షమించేవనుకోవద్దు. కనుక ప్రియమైన పిల్లలారా, అందుకే మీ అందరికీ చెప్తున్నాను, 2వ అధ్యాయం 2వ వచనం ప్రకటన గ్రంథాన్ని కూడా మీరు చదువుకోండి. మీలో కొందరు యెజబెలును ఉండనిచ్చుచున్నారు అన్నారు. మీ ఇంట్లో ప్రియమైన పిల్లలారా దేవదూతలు ఉండాలా, నక్షత్రం ఉండాలా, యేసయ్య ఉండాలా, ప్రియమైన పిల్లలు యెజబెలు ఉండాలా? ఎవరు ఉండాలనుకుంటున్నారు మీరు? చెప్పాలి మీరు. మంచిది ప్రియమైన పిల్లలారా, తుయితైరా సంఘమట యెజబెలును ఉండనిస్తుందట. అందుకే ప్రియమైన పిల్లలు, నీ ఇంట్లో అన్యాయమైనది ఏది ఉండకూడదు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటుంది, కానీ దోపుడు సొమ్ము ఉండకూడదు, దశమ భాగం ఉండాలా, సమస్య ఉండకూడదు, సాక్ష్యం ఉండాలా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికీ ఆయన చేతిలో పెడితే సరిపోయినాయి. ఇంటికి ఇచ్చిన వాడికి తక్కువ కాకుండా గంపలకు కూడా ఎత్తి పంపించాడు ఆయన. అవునా కాదా? దేవుడికి అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి నీ ఇంట్లో 5గురు కష్టపడవచ్చు. దేవుని ఆశీర్వాదం లేకపోతే నీ ఇంటిలో సంపాదనంతా సిల్లు సంచులో పోసినట్టే. అందుకే 128వ దావీదు కీర్తన అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. చాలా మంది కష్టపడుతున్నారు, కలిసి రావడం లేదంటున్నారు. నేను అంటాను, ప్రియమైన పిల్లలారా, నాకు ఒక బిడ్డ పుట్టి చనిపోయినప్పుడు నా స్నేహితుని యొక్క తల్లి, నేను రోడ్డు మీద వెళుతూ ఉంటే ఏం పలకరించాలో ఆవిడకి అర్థం కాక ఉద్యమం, యేసు ప్రభుని నమ్మావంట కదా అంది. అవునమ్మా నమ్మాను. యేసయ్య నీకు కలిసి రాలేదురా, లేకపోతే మగపిల్లడు ఎందుకు చచ్చిపోతాడు అంది. అంటే ప్రియమైన పిల్లలారా, ఆవిడికి ఆ అనుభవమే తెలుసు. అప్పుడు నేను అన్నానమ్మా, యేసయ్య నాకు కలిసి రాపోవడం కాదు, యేసయ్యతో ఇంకా నేను కలిసి నడవడం నేర్చుకోలేదు, అందుకే ఈ అపాయం వచ్చింది అని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నేను అంటాను, యేసయ్యతో నువ్వు కలిసి నడవగలిగితే అది గాఢాంధకారమైన, పాపాంధకారమైన, మరణాంధకారమైన, శాపాంధకారమైన ఏదైనా కానీ అది నువ్వు విహరించే ప్రియమైన పిల్లల ఆకర్షణీయమైనటువంటి విశాల దృక్పథంతో దేవుడు నిన్ను అక్కడ కూర్చోబెడతాడు. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే నేను అందరికీ చెప్తాను, కుటుంబ ప్రార్థన ఉన్న కుటుంబంలో ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది. దావీదు వంశీకులు యూదులు యేసయ్యను చేర్చుకోలేదు, కానీ ప్రియమైన పిల్లల పశువుల పాక ఎవరిని చేర్చుకుంది? ప్రభువుని చేర్చుకుంది. పశువుల తొట్టిలో ప్రియమైన పిల్లల పరుండినటువంటి యేసయ్యను బట్టి ఆ తొట్టికి మహిమ వచ్చింది. సిలువ మీద 9 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటే ఆ సిలువకు మహిమ వచ్చింది. ఈ రోజు ప్రియమైన పిల్లలారా, బంగారముతో నీవు ఒక సిలువను చేయించుకుని మెడలో వేసుకోవడం తేలికే, కానీ శ్రమనబడే సిలువను ఎత్తుకొని యేసయ్యతో నడవడం చాలా కష్టం. ఒక వెండి సిలువ, ఒక బంగారపు సిలువ మెడలో వేసుకుని యేసయ్యా నీకు స్తోత్రం ప్రభు అనుకోవడం తేలిక. నేనంటాను, బంగారపు సిలువ వేసుకుంటే వచ్చేది విలువ కాదు. నేనంటాను, ఆ సిలువ మీద ఉన్న యేసయ్యను బట్టి ఆ సిలువకు విలువ వచ్చింది. శ్రమ పడే వారికి రేపు ప్రభువు లెక్కగట్టి విలువిస్తాడు. ఆమేన్. పాకను పరిశుద్ధ స్థలంగా మార్చాడు, మట్టిని మహిమగల మానవుడిగా చేశాడు, పాపిని ప్రభావంతో నింపాడు. ప్రియమైన పిల్లలారా, ఆ పాకలోకి ప్రభువు రాగానే ఆ తొట్టి దగ్గరికి నక్షత్రం వచ్చి ఆగింది, జ్ఞానులు వచ్చి ఆగారు. ప్రియమైన పిల్లలారా, మరియా యోసేపులు వచ్చారు. మందకాపరులు మందను మహిమకు వదిలిపెట్టి మందకాపరులు అక్కడికి వచ్చారు. ప్రియమైన పిల్లలారా, వెంటనే ఆ స్థలం ఒక ఆరాధన స్థలంగా మారిపోయింది. అలాగే పశువుల పాకం అంటే మన హృదయాన్ని దేవాది దేవుడు ఎలా మారుస్తున్నాడు అంటే ఆయన ఇల్లుగా మార్చుకుంటున్నాడు. ఆ ఇంటిలో ఉన్న యేసయ్యను చూచి వారు అత్యానంద భరితులైరి. అవునా కాదా? మరి నిన్ను చూసినప్పుడు కూడా. అందుకని నీ ఇల్లు యేసయ్యదేనా? నీ ఇల్లు అపవాదిదా? నీ ఇంటికి ఎవరు రావాలి? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివితే, ప్రియమైన పిల్లలారా, దేవదూతలు వచ్చారు ఆ ఇంటికి. మన ఇంటికి కూడా ఎవరు రావాలి? ప్రియమైన పిల్లలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2 నుంచి 4వ వచనం చదివితే, కొర్నేలి ఇంటికి దాన ధర్మములు చేయుటలో ప్రియమైన పిల్లలారా దైవజనుడైన పేతురు వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన పిల్లలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. మన ఇంటికి దేవదూతలు రావాలి, మన ఇంటిలో దాన ధర్మాలు ఉండాలి, మన ఇంటి చుట్టూ దేవుని వాక్యం అనే కంచె వేయాలి, పరిశుద్ధాత్మ కంచె ఉండాలి, రక్తము అనబడే కంచె వేయాలి. అలాగే ప్రియమైన పిల్లలారా, ఇలా చదువుకుంటూ వెళితే చాలా ఉంటాయి. అందుకే ప్రియమైన పిల్లలారా, మన ఇల్లు ఎవరి ఇల్లుగా ఉండాలి? ఆయన ఇల్లుగా ఉండాలి. ప్రియమైన పిల్లలారా, మనమే ఆయన ఇల్లు ఊడ్చి అమర్చి పెట్టి ఉన్న దానిలో ప్రియమైన పిల్లలారా ఎవరు నివాసం ఉండకపోతే వెళ్ళిన దెయ్యం ఏడింటిని అంటెట్టుకురాలా. అందుకే అయ్యగారు రాశారు, మొదటి వంచన కంటే కడపటి వంచన బహు చెడ్డది, ఏమాయను అనే పాటలో. కనుక ప్రియమైన పిల్లలారా, నీ హృదయం అనే ఇల్లు ఊడ్చి ఉంది మంచిదే,
దేవుని వాక్యం అనే దీపం పెట్టావా? ఒకడట ఇంటికి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇంటి పెట్రోళ్ళు ఎక్కువైపోయారు, బంధువులు వచ్చేస్తున్నారు, తెగ తినేసి వెళ్ళిపోతున్నారు, ఆస్తితో తరిగిపోతుందని ఊరు బయటికి వెళ్ళి ఇల్లు కట్టుకున్నాడంట. ఊళ్ళందరూ చెప్పారంట అక్కడికేను, ఒరే బాబు ఊరు బయటికి వెళ్ళబాకరా, దొంగలు పడతారా అని చెప్తే ఊరు బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే దేవుని పిల్లల దొంగలు వచ్చి అల్లుడు వచ్చినట్టు ఇంటికి దొంగలు వచ్చేసి ఏం చేస్తున్నారు, ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడట. పోలీసు వాళ్ళు అన్నారట, మీ ఊరికి మంచి పేరుంది నాన్న, పంచాయతీ పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకు వెళ్ళన్నారట. ఇక్కడ పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్తే పంచాయతీ పెద్దలు అన్నారట, మేము ముందే చెప్పాంగా వెళ్ళొద్దని, ఇప్పుడు దొంగలు పడ్డారని మా దగ్గరికి వస్తే మేమేనా ఏం చేస్తాం, ఎవరి మాట విన్నావు గనక అని అటు పోలీసు వారు వదిలేశారు, ఇటు చెప్పండి అమ్మా ప్రదేవుని పిల్లారా ఊరి వారు వదిలేశారు. అందరూ వదిలేస్తేనే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. నీకు తెలుసో తెలీదో మాట్లాడలేదు మీరు? అందరూ వదిలేస్తేనే మనకు మంచి మంచి థాట్స్ వస్తాయి. నీ డెప్త్ ఏంటో నీకు అర్థమవుద్ది, నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుస్తుంది, నీ ఆలోచన మేధా సంపత్తి ఎంతవరకు పనిచేస్తుందో నీకు తెలుస్తుంది. సరే, ఆ ఉపమానాన్ని చెప్పలేను. వీడు నడుస్తూ నడుస్తూ ఆలోచించాడట, సరే వీళ్ళు ఎవరో సాయం చేయనన్నారు కదా, ఈ రోజు నుంచి నేను 3 పనులు చేస్తా. ఏం పనులు చేస్తాను 3 అని అంటే, ఇంటికి వెళ్ళి దీపం వెలిగిస్తా. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను, దీపం వెలిగిస్తా. మంచిది. గుమ్మానికేమో గంట కడతా, గేటుకేమో కుక్కను కడతా అని దేవుని పిల్లారా ఆలోచన చేసుకుని కుక్కనేమో గేటుకి కట్టాడట, గుమ్మానికేమో గంట కట్టాడట, ఇంట్లోనేమో దీపం పెట్టాడట. అంటే 9 అయ్యేసరికి దీపం తీసేస్తే అందరూ పడుకున్నారని దొంగలు వస్తారు. ఇప్పుడు తెల్లవారులు ఏం పెట్టాడు, ప్రదేవని పిల్లారా మీ ఇంటిలో రుణము, వ్యాధి, శత్రువు, బాధ, ప్రదేవని పిల్లలారా అనే దొంగలు పడకుండా మీ జీవితంలో ఉండి మీ సంపాదన దోచుకుపోకుండా, అత్యాశలు కలగకుండా, ప్రదేవని పిల్లలారా అధికమైనటువంటి ఆశలు కలగకుండా, జీతం తీసుకోగానే ప్రదేవని పిల్లల సరాసరి ఇంటికి రాదు. ఏ స్నేహితుడు మధ్యలో సవాలా 90 చెప్తాడు, ప్రదేవని పిల్ల ఈ డబ్బులు అడిగిచ్చేతాడు. మాట్లాడలేదు మీరు? ఇంటికి రాదు. నీ కష్టార్జితం కోసం దోచుకుపోవడానికి దారి కాచుకుంటాడు అపవాదిగాడు. ప్రదేవని పిల్లలు అందుకే ఉపమానంగా మీకు ఏం చెప్తానంటే, మీరు ఇంటికి వెళ్ళి ఈ రోజు నుంచి మీ ఇంటిలో వాక్యం అనే దీపాన్ని వెలిగించండి. దేవునికి స్తోత్రం. ఏ వెలిగించండి? వాక్యం అనే దీపాన్ని వెలిగించండి. మీ గుమ్మానికి గంట కట్టండి. అంటే ప్రదేవని పిల్లలారా జాగ్రత్తగా, గంటను మనం కొన్నా ఎవరు తల తగినా మోగుద్దా మోగుదా? మాట్లాడలేదు మీరు? దీపమేమో మెరుస్తుంది, గంట ఏమో మోగుద్ది, కుక్క ఏమో మురుగుద్ది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. కనుక ప్రదేవని పిల్లలారా ఇప్పుడు గంట మోగిద్ది. అందుకని మీరు ఎప్పుడు కూడా ప్రదేవని పిల్లలారా ఎక్కడికి వెళ్ళినా ప్రభువుని గురించి గణగణా మోగు కంచు గంటలాగా మోగుతానే ఉండండి, సాక్ష్యం ఇస్తానే ఉండండి. యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వండి. అది పల్లెైనా పట్టణమైనా, ఉన్నోడైనా లేనోడైనా, భాగ్యవంతుడైనా బలహీనుడైనా నీ సాక్ష్యాన్ని మాత్రం పంచుకుంటూ ఉండు. 3వది, గేటుకి ఏం కట్టాడు? కుక్కను కట్టాడు. దేవుని పట్ల ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉండండి. అప్పుడప్పుడు అంటారుగా, వీడికి 4 ముద్దలు వేసే బదులు కుక్కను పెంచుకున్నా అది విశ్వాసంగా పడి ఉండేది అనరా? అందుకని దేవుని పిల్లారా విశ్వాసముతో ఉండండి. ఈ 3 ఉంటే మన ఇంట్లో ఎవరు పడరో చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ కాలంలో ఏ ఇల్లు చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. దేవుని పిల్లారా సంపాదన ఉంది కానీ దేవుని పిల్లారా సమస్యలు పోవటల్లా. ఇంట్లో 4 కష్టపడుతున్నారు కానీ అప్పులు తీరటల్లా. 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టాం కానీ మనసుకి శాంతి లేదు. 1,00,000 రూపాయలు పెట్టి దేవుని పిల్లల మ్యాట్రిక్స్ పరిపేశాం కానీ స్లీప్ వెళ్ళనే బెడ్ వేసాం కానీ స్లీప్ లేదు. కానీ ఇవ్వగలిగిన వాడు ఎవరో తెలుసా? మన ప్రభు అయినా. అందుకే క్రిస్మస్ పండగ. దేవుని పిల్లలారా సమయం అవుతుంది కనుక దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి, నాన్న సమయం అయిపోతే చెప్పేయి తమ్ముడు, ఇబ్బంది ఏం లేదు. కనుక దేవుని పిల్లలారా లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం 4వ మాట చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, అక్కడ అయిపోమ్మ, ఆయనకిష్టులు అనండి అమ్మ చెప్పాలి, ఆయనకిష్టులు. ఇప్పుడు నేను చెప్పే వాక్యం కొంచెం మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు మీ అందరికీ, అయినప్పటికీ దేవుని పిల్లలు చెప్తాను. ఇప్పుడు మనం చేసే ఆయన జన్మం పేరు మీద మనం చేసే పనులన్నీ ఆయనకి ఇష్టమైనవేనా? జన్మం పేరు మీద దేవుని పిల్లారా మనం పెడుతున్న భోజనాలు కావచ్చు, మనం ధరించే వస్త్రాలు కావచ్చు, మన అలంకరణలు కావచ్చు, దేవుని పిల్లరా కోసే కేక్ కావచ్చు, తాగే కోక్ కావచ్చు, దేవుని పిల్లలారా ఏదైనా కావచ్చు. 3 సీలు రాసుకో. సి దేవుని పిల్లారా 1 కేకు, 2 కోకు, 3 చికెన్ మాట. కనుక దేవుని పిల్లారా 2 వాక్యాలు చదివిస్తా మీతో. తర్వాత దేవుని పిల్లారా
ముందుకు వెళ్ళిపోదాం. ఏంటి ఆ 2 వాక్యాలు అని అంటే 104వ దావీదు కీర్తన 14వ చరణం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. చదివేయండి త్వరగా. పశువులకు గడ్డిని నరులు ఉపయోగమునకు. తప్పు చదువుతున్నావేమోనమ్మా, నువ్వు చదివేది కరెక్టే, నేనే చెప్తున్నా. అమ్మ, కూర మొక్కలనుందా, కూర మొక్కలనుందా? మాట్లాడతలేదు మీరు. ఆ కూర మొక్కల్ని మనం మొక్కలుగా మార్చేసాం. నేను ఎక్కువసేపు వివరించను కానీ దేవుని పిల్లలారా, పచ్చగడ్డి ఆకులు అలాలు తినే మేక చెప్పండి అమ్మా, మేడెక్కేస్తుంది, మిద్దెక్కేస్తుంది, కొండలెక్కేస్తుంది. బలం కోసం ఆ మేకను కోసుకుని మనం తినేస్తున్నాం, కనీసం మెట్లు ఎక్కలేకపోతున్నాం. మాట్లాడలేదు మీరు. అది ఇప్పుడు కూర మొక్కలు శ్రేష్టమైనవా, కూర ముక్కల? కొంతమందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు. దేవుని పిల్లలు వాడు కోటానికి వచ్చాడట, ఫుల్గా తినేసాడులే, ఇబ్బంది ఏం లేదు, క్రిస్మస్ పండుగ కదా, లేకపోతే కిస్మిస్ అవుద్ది. ఫుల్గా తినేసాడు. తినేసి పై ప్రాణం పైనే పోతుందట అన్నాడట. ఈరోజు దేవుని పిల్లల పాస్టర్ గారు కొంచెం భయం వేసి, నాయన ఎందుకు వచ్చింది, అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు చూపించండి అని పంపించాడట. పంపితే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈడు పై ప్రాణం పైనే పోతుంది. ఏం తిన్నావురా అంటే పక్కన వాళ్ళు చెప్పారట, అయ్యా దండిగా తిన్నాడు బాబు, మరి ఏంటి సంగతే అని. అనగానే దేవుని పిల్లలు అన్నాడట, ఇక్కడ దాకా ఎందుకు నాన్న, డైజిన్ ట్యాబ్లెట్ ఒకటి వేస్తే అరిగిపోయేది కదా, ఇక్కడ దాకా ఎందుకనంటే ఈడు అంటాడట తమాయించుకుని, ఆ ట్యాబ్లెట్ వేసి ఖాళీ ఉంటే ఇంకో ముక్క తింటాగా అన్నాడంట. ఈడ మొక్క మండిపోను. అందుకని దయచేసి దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి మీ అందరికీ నేను చెప్పే మాట, ఆయనకిష్టులుగా మనం ఉండాలి. ఎవరికిష్టులుగా? అది అయ్యగారు రాశారు సమర్పణ గీతములో, నా ఇష్టం ఇదిగో, చెప్పండి, నీ ఇష్టముగా చెయ్య, నా ఇష్టమేక కాదది. క్రిస్మస్లో నీ ఇష్టం కాదు జరగాల్సింది, ఎవరిష్టం? అది జెఫన్యా గ్రంథం 1:8 చదవండి. ఇది ఇంకా కొంచెం భయంకరంగా ఉంటుంది. ఏర్పరచబడిన బలిదినమందు రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ, పండగ పేరు మీద ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు ధరిస్తేనట ఆ పాయింట్ మీద కూడా దేవుడు శిక్షిస్తాడట. అంటే ఇప్పుడు దేవుని పిల్లలు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అనేది కూడా మన బైబిల్లో పాయింట్ పిన్ టు పిన్ రాసి ఉందా లేదా? మనం అట్లాంటి వాక్యాలు చదవం, మనకు అనవసరమై. బాబోయ్ అటు చెప్తే అట్ట. మనం మా ఓడు ఒకడు దేవుని పిల్లలు, అయ్యారు ప్రార్థన చేయండి కొత్త ప్యాంట్ కొనుక్కోనని అన్నాడు. ఎదురా ప్యాంట్ అన్న, వేసుకొస్తానన్నాడు అయ్యారు అన్నాడు. వేసుకొచ్చాడు, మొత్తం సిరుగులే. ఏంట్రా అన్న, అదేంటో జీన్ అంట. ఏం జీన్ సతీష్? టాన్ జీన్స్ అంట. ఏందిరా ఇది ఇట్లా సిరిగిపోయింది? అది బలిసించారండి, ఎక్కడ చించాలో అక్కడ చించారాడు. ముందు 3 ఉన్నాయి, వెనకాల 4 ఉన్నాయి. అసలు పందికొక్కిళ్ళు వచ్చేది దాంట్లోంచి, ఎలికెళ్ళి వచ్చేది దాంట్లోంచి. ఏంట్రా అన్న, దేవుని పిల్లారా మీకు కూడా జత ఇచ్చాను, బాబు ఏంట్రా నాకెందుకురా అది అని అంటే, కాదే గారు మీకు తెల్ల ప్యాంటు తెల్ల షర్టు తెచ్చా అన్నాడు. మంచిదిరా బాబు. ఎంతరా అన్న? మీకు తెచ్చింది 2500 అండి. ప్యాంట్ ఎంతరా అన్న? 9000 అంట. చిరిగిపోయిన ప్యాంటు 9000. ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి. ఇప్పుడు నా ముందు ఆడు వేసుకుంటాడు దేవాలయంలో, మళ్ళీ ఆడు స్టేజ్ ఎక్కి పాడబడతాడు మళ్ళీ ఆడు. ఇప్పుడు ఆడికి నేను పాట ఇవ్వాలా మానేయాలా చెప్పండి అమ్మా? మరి పాట ఇవ్వకపోతే మన అమ్మకు కోపం వస్తుంది, వాళ్ళ నాన్నకు కోపం వస్తాడు. సంఘ పెద్ద కొడుకు, సన్నిధి స్త్రీ కొడుకు మళ్ళాడు. మరి పాట ఇవ్వాలి గడికి, లేకపోతే మళ్ళీ పాడిస్తాడు. ఇవ్వాలి. కనుక జాగ్రత్తగా మీరు అందరూ ఆలోచించుకుని, అమ్మ మీ పిల్లలు అడిగారని ఏది పడితే అది కొనొద్దు, ఏది పడితే అది పెట్టొద్దు. అర్థమైందా? జాగ్రత్త. పండగ పేరు మీద జాగ్రత్త. దండగ పనులు, దండగ మరి పనులు చేయొద్దు. మనం చేసే పనులైనా ఆయనకి ఇష్టమైనవేనా? ఇక్కడ 7-8 వాక్యాలు చదివించాలి మీతో. ఇప్పుడు అవన్నీ వద్దు. 7 చెప్పేస్తాను వరుసని, మీరు తర్వాత దేవుని పిల్లలు. 5వది లూకా సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. అందుకని 4వ పాయింట్ ఏంటంటే ఆయనకిష్టులు. దేవుని పిల్లలు, నువ్వే క్రిస్మస్ చేసినా ఎవరికి ఇష్టమైంది చేయాలి? అది నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా ఎవరికి ఇష్టమైంది చెప్పండి. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తే మనకి ఇంటికి సమాధానం, ఒంటికి సమాధానం, జీవితానికి సమాధానం, అన్నిటికీ సమాధానం వస్తుంది. అందుకనే
కూర మొక్కల వైపు కాకుండా కూర ముక్కల వైపు చూడకుండా కూర మొక్కల వైపు చూడండి, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. కనుక దేవుని పిల్లారా, దొంగతనం, అల్లరితనం, పిసినితనం ఎవరిలో ఏమీ ఉండకూడదు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే నీ ధనముతో దేవుని కార్యాలు ఎక్కువగా చేయడం నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం పొడిగించాలి అంటే సమయం దేవుడికి ఇవ్వడం నేర్చుకో. దేవుని పిల్లలకి ఏమి ఇష్టం అది ఉండి పెడుతున్నావు, భర్తకి ఏమి ఇష్టం అలా దేవుని పిల్లలు నువ్వు చాలా మార్చుకున్నావు. పుట్టింటి దగ్గర నీకు చాలా కలర్లు ఇష్టం, భర్త దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పలానా కలర్ నాకు ఇష్టం లేదన్నాడు, మానుకున్నావా లేదా? మాట్లాడరేంటండి? అమ్మోళ్ళ ఇంటికి దగ్గర ఉన్నప్పుడు 8ంటికి లేచాం, అత్తగారింటికి వచ్చిన తర్వాత అలా లేగితే కుదరదండి, అత్తరు కొట్టుకుని అరుగు మీద కూర్చుంది. దేవుని పిల్లారా, 6 గంటలకే లేచి చీపురించుకున్నావు, మార్చుకున్నావా లేదా? మరి దేవుడి కోసం దేవుడికి ఇష్టమైన పనులు చేయవా? మాట్లాడరే. అదే క్రిస్మస్ పండగ. 5వది లోకాసు వార్త 1:29 చదవండి. ఈ గ్యాప్ లో ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. 30 వచనం చదవమ్మా. 29, 30 చాలు. దేవుని వలన నువ్వేం పొందావు? కృప పొంది. ఇప్పుడు చెప్పండి అమ్మా. 5వది ఆయన కృప అనండి. అది భాగ్యలక్ష్మి బంపర్ డ్రా కంటే కృప గొప్పది, దేవుడికి స్తోత్రం. అది ఈజీ మనీ కంటే కృప గొప్పది. కృప ఎంత గొప్పదో ఒక మాట చెప్పేసి నేను 6వది చెప్తాను. నిందలు, అవమానాలు, బాధలు, శోధనలు, శత్రువులు, నీకు ఎంతమంది దూషణ మాటలు పలికినా దేవుని కృప నీకు తోడుగా ఉంటే నిన్నెవ్వడు ఏమీ చేయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని బుల్లెట్ ప్రూఫ్ కంటే గొప్పది దేవుడి కృప. ఆమె ఏ బుల్లెట్ నీ గుండెకి తాకదేక, కృప అంత గొప్పది. పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరిస్తుంది. పాపం ఎక్కడ విస్తరిస్తుంది అంటే ప్రజలు ఎక్కువ ఎక్కడ ఉంటారో పాపం అక్కడ ఎక్కువగా ఉంటుంది. పాపం ఎక్కువ ఉన్న చోట దేవుడి కృప కూడా ఎక్కువగా ఉంటుంది. అందరూ విడిచిన, అన్నీ కోల్పోయినా, అందరూ కాదన్నా, ఎవరు కూర్చుని ఏ రోజున భోజనానికి పట్టెడు అన్నం పెట్టకపోయినా దావీదుకు దేవుడి కృప ఉండడం వల్ల ఒలీవ మొక్కలాగా చిగురించాడు. దేవుడికే మహిమ కలుగును గాక. గనుక దేవుని పిల్లలారా, ఆయన అంటాడు 52వ దావీదు కీర్తనలో 1వ వచనం 8వ చరణం తర్వాత చదువుకోండి, నేను దేవుని సన్నిధిలో. అందుకని ఇక్కడ కూడా దేవుని పిల్లలారా, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఏం పొందుకుంది దేవుడి కృప వల్ల? మరియా దయ పొందుకుంది, కృప పొందుకుంది. ఆ దయా కృప ఆవిడికి ఏమిచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ ప్రాప్తాన్ని ఇచ్చింది. లోక రక్షకుడిని మనందరికీ అందించింది. ఒక మాట మీకు చెప్తాను. దేవుని పిల్లలారా, దేవుడు ఎలాగుంటాడో లోకానికి తెలియదు. దేవుని పిల్లలారా, మానవుడు ఎలా ఉంటాడో పరలోకానికి, దేవదూతలకు తెలియదు. కానీ దేవుడు నరుడైతే ఎలా ఉంటాడో ఈ లోకానికి పరలోకానికి ఒకేసారి చూపించింది ఎవరంటే మరియమ్మ. దేవుడికే మహిమ కలుగును గాక. మా అంటే దేవుని పిల్లల మహిమ గలది, రి అంటే రిక్తురాలు, యా అంటే యథార్థవంతురాలు. ఈ 3 లక్షణాలు ఉన్నవారు ఎవరైనా మరియమ్మలే. దేవుడికి స్తోత్రం. ఈ 3 లేకపోతే ఇక నేనేం చెప్పలేను, వాళ్ళ పేరు ఎట్టలేను నేను. దేవుడికి స్తోత్రం. ఎవరికి తీర్పు తెచ్చకూడదు కనుక. 6వది లోకాసు వార్త 1:37 అయిపోయింది నాన్న. 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. 38 కూడా. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, ఆయన మాట అనండి. అది ఆయన మాట అంటే ఆయన వాక్యం. దేవుని పిల్లలారా, ఇప్పుడు దూత చెప్పాడు, వెంటనే మరి ఏం చేసింది? దానికి స్పందన తెలియచేసింది. 37లో దూత చెప్పడం, 38లో మరి దానికి స్పందించి నీ మాట చొప్పున నాకు అది. అలా నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు మహిమగల కార్యాలు నీకు చేస్తాడు. అందుకని 6వది ఆయన మాట. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? ఆయన మాట. ఆయన మాట తీసుకో, ఆయన వాక్యం తీసుకో. నీ వివాహం, నీ ఉద్యోగం, నీ సంతానం, నీ కుటుంబం, నీ సంఘం, నీ సేవ, నీ ఇల్లు, నీ వాహనం ఆయన చిత్తమైతే నీ దగ్గర నుంచి దాన్ని ఎవ్వడూ దొంగిలించలేడు. మా ఆత్మీయ తండ్రి గారు ఒక మాట అనేవాడు ఎప్పుడు కూడా, రేయ్ ఎవరు ఎంతమంది వచ్చినా పైన ఉన్న కాయలు కోసుకుపోతారా, మొదలు నీ దొడ్లో ఉన్నంతసేపు చెట్టు కాస్తానే ఉంటుంది అన్నాడు. నాకు అప్పుడు పిచ్చి బుర్రకు అర్థమై సావలా. మా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట అప్పుడు అర్థం అవలా. చాలా బాధపడ్డా, వ్యసనపడ్డా. ఎందుకు ఆళ్ళ చూసి బాధపడతావు? ఒకరోజు వస్తుంది నీకు, ఒకరోజు వస్తుంది. ఎంతమంది రాళ్ళు ఇచ్చు కొట్టినా, ఎంతమంది రాళ్ళు ఇచ్చుకున్న చెట్టును కొట్టినా చెట్టు ఏమిస్తుంది అంటే దాని దగ్గర ఉన్న బుద్ధి కాయలే ఇస్తుంది, రాళ్ళు ఇవ్వదు.
అలాగే ఎంతమంది కాపు కాసిన కాయలు కోసుకెళ్ళిపోయినా నీ దగ్గర భక్తి అనే వేరుంటే, పరిశుద్ధత అనే వేరుంటే, నీతి అనే వేరుంటే, యథార్థత అనే వేరుంటే నీ చెట్టు దినము కాస్తానే ఉంటది. దేవుడికే మహిమ కలుగును గాక. అది వాడికి వేరు నాటడం తెలియదు, నీకేం తెలుసు? చెట్టు నాటడం, నీరు పోయడం తెలుసు. మంచిది. 7వది చిట్ట చివరిది 32వ వచనం చదువమ్మా. 32, 33. ఆయన గొప్పవాడై, లోకసువార్త మొదటి సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అది అక్కడ అండర్లైన్ చేయండి. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యం అనండి. మరియ వలె దేవుని చిత్తానికి నువ్వు నేను అప్పగించుకుంటే చివరికి ఆయన రాజ్యములో మనము విలువైన వారంగా, బలమైన వారముగా, అంతములేని రాజ్యములో దేవుని పిల్లలు అనంతమైనటువంటి ఆకర్షణతో కట్టబడతాం. ఈ అంతము లేని ఆ రాజ్యానికి, అనంతమైన ఆ రాజ్యానికి వెళ్ళడం ధనవంతుల వల్ల అవదో, మేధావుల వల్ల అవదో, ఎవరి వల్ల అవుద్ది చెప్పండి అమ్మా? ఆయన చిత్తముకు ఎవరు లోబడతారో వారి వల్ల అవుద్ది. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకనే 7 విషయాలు మీకు చెప్పాను. అదే క్రిస్మస్, అదే ఆయన క్రిస్మస్. గనుక ఆయన నక్షత్రముగా, ఆయన దూతలుగా, ఆయన మాటగా, ఆయన రాజ్యముగా, ఆయన ఇల్లుగా మనందరం కట్టబడి పరలోక రాజ్య అనంతమైన దేవునిలో చేరుకునే భాగ్యం ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇటు వాక్యము ద్వారా బిడ్డలందరినీ మీరే బలపరిచి దైవికమైన దీవెన ఆశీర్వాదములతో మీరు నింపి వర్ధల చేసి మహిమ పొందమని, క్షేమం అనుగ్రహించమని నీ దాసుడు ప్రయాసపడి చేస్తున్న ప్రయాస అంతటిని కూడా దేవా, నీ దాసులు ఆయన రెవరెండ్ కే దాసుబాబాయి గారిని బట్టి, నాయనా తండ్రి వారి సతీమణి గారిని బట్టి, వారి కుమార్తెలను బట్టి నేను వందిస్తూ ఉన్నాను. జ్ఞానమందును, వయస్సందును, దేవుడి దయందును, మనుషుల పెద్దల గురువుల దయందు బిడ్డలు వర్ధిల్లి సంఘముల క్షేమాభివృద్ధితో సేవను నాయన మరింతగా అభివృద్ధి పరచండి. నా తోటి దైవాభిషక్తులను కూడా దీవించండి. సేవకురాండ్రులను ప్రభు వారి సేవను దీవించండి. వచ్చిన భక్త బృందాన్ని అంతటిని కూడా ఈ శబ్దము ద్వారా ఆయా పలు ప్రాంతాల్లో కూర్చుని విన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా నీవు తాకమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మందిని రక్షణలోనికి ఈ వర్తమానము ద్వారా, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ద్వారా, ఆయన ఈ క్రిస్మస్ మహోత్సవము ద్వారా మీరే నీ దాసుని యొక్క సంఘములోనికి నాయన ప్రవాహం వచ్చినట్లు, ఆత్మలు రాగలుగునట్లు మీరు దయచేసి దీవించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇటు శ్రేష్టమైన సమయం నాకు అనుగ్రహించిన త్రిత్వ దేవునికి హృదయపూర్వకమైన వందన మరణాత తెలియజేస్తూ, దేవుడు ఫాదర్ దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ అధినాయకులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారు, మన ప్రెసిడెంట్ అయ్య గారికి, బేతేలు గృహవాసులకు నా హృదయపూర్వకమైన వందన మరణాత తెలియజేస్తూ, అలాగనే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి రెవరెండ్ కె దాసుబాబాయి గారికి, అమ్మగారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందన మరణాత. యాజకులైన వారికి, సేవకురాండ్రకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన మరణాత. అలాగనే ఓపికతో విన్న భక్త జనాంగం అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందన మరణాత.